ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అందరికీ మట్టల ఆదివారం శుభాకాంక్షలు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ప్రియులారా, మరి నేటి ధ్యానం కొరకు జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో జకరియా ప్రవచన గ్రంథం, ఇందులో కూడా అనేకమైన ప్రవచనాలు మరి వాగ్దానాలు, అనేకమైన విషయాలు ఈ జకరియా గ్రంథంలో పొందుపరచడం జరిగింది. రానున్న దినాల్లో జరిగే అనేకమైన విషయాలు మరి బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రవక్తలు ప్రవచించినట్లుగా, మరి మనకి కూడా ధైర్యం కలిగించేటట్టుగా మరి ఒక మాట మనం ఇక్కడ చూడగలుగుతాం. పిల్లలు ఏమన్నాడంటే, సియోను నివాసులారా ఏమంటున్నాడు? బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, మీరు బహుగా సంతోషించండి, ఉల్లాసించండి. ఎందుకంటే నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడై గాడిదను గాడిద పిల్లనెక్కి ఏం చేస్తున్నాడంటే వస్తుంది. వాస్తవంగా రాజులు వారికి ఏర్పాటు చేయబడిన రథాలు ఉంటాయి. ఒక రాజు తర్వాత ఇంకొక రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే, వారి పిల్లలు పరిపాలన చేస్తుంటే పిల్లరా వాళ్ళకి రథాలు ఉంటాయి, రౌతులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. రాజు అంటేనే రథం మీద వస్తాడు, రాజుకు తగినట్టుగా హుందాగా ఉంటాడు. మరి వీటన్నిటినీ కూడా ప్రభు తీసేశాడంట. వాస్తవంగా ఈ రథములు రౌతులు దేనికి వాడేవారు? రాజుగారులు అంటే వాళ్ళు వెళ్ళడానికి వాడేవారు, ఉపయోగించేవారు యుద్ధాలకి. గుర్రములు దేనికి చూచినంటే ప్రతి రాజు కూడా యుద్ధం మీద వచ్చి గుర్రం మీద వచ్చి ఏం చేస్తాడంటే యుద్ధము చేస్తాడు. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రాజుకి, మన రాజుకి, నీతిపరుడైన ఈ రాజుకి ప్రియులరా ఏమి లేవు చెప్పండి? గుర్రాలు లేవు. అంటే ఏమి లేవు తెలుసా? యుద్ధాలు లేవు. ఆమేన్ చెప్పండి. ఆయన యుద్ధాలు చేసే రాజు కాదు. సమానత్వముతో, సాత్వికముతో ప్రియులరా ప్రేమతో జయించే రాజు ఆయన. సమాధానంతో సమస్తం కూడా చేసే రాజు. అందుకని అంటున్నాడు, అందరికీ చెప్పలేదు, సియోను నివాసులారా బహుగా సంతోషించు, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి. ఇదిగో ఒక రాజు వస్తున్నాడు. ఆ రాజును బట్టి నువ్వు సంతోషించాలి. ఎందుకంటే ఎన్నిక లేని దానిని, అర్హత లేని దానిని, యోగ్యత లేని దానిని కోరుకునే రాజు అంటాడు. గుర్రానికి అర్హత ఉంది, దానికి ఒక క్వాలిటీ ఉంది. రథాలకి ఒక క్వాలిటీ ఉంది, రౌతులకు ఒక క్వాలిటీ ఉంది అండి. వాటన్నిటికి అర్హత ఉంది. ఒక విషయం చెప్పమంటారా? సాధారణంగా ఎవరైనా వాడుకుంటారండి వాటిని. ప్రైజ్ ది లార్డ్. గాడిద తృణీకరించబడింది, గాడిద ఎన్నిక లేనిది, గాడిద బలికి ఉపయోగపడదు అండి. ఉన్న 5 బలుల్లో కూడా ప్రియులారా అర్పిస్తున్న వాటిలో కొన్నిటిని అంగీకరించారు, కానీ గాడిదకి ఏం లేదంటే ఉపయోగం లేదు, బలికి ఉపయోగపడదు. యెరూషలేములో అడుగు పెడితే కనుక దాన్ని మెడ విరిచి ఏం చేయాలంటే చంపేయాలి. అసలు అడుగు పెట్టడానికి రైట్స్ లేవు దానికి. కానీ దాని యొక్క భోగం, భాగ్యం ఎలా మారిపోయిందంటే ప్రియులారా, కింద పట్టు చీరలు వేస్తున్నారంట, కొమ్మలు విరిచి వేస్తున్నారంట అండి. అంతేకాకుండా ఏదో ఉసూరుమంట వెళ్ళట్లేదు గాడిద. కేకలు, ఆర్భాటం, జయధ్వనులు, డ్యాన్సులు అండి. ఓ ఆర్భాటంతో కేకలు వేస్తూ ప్రియులారా ఆయన తీసుకువెళ్తున్నారు. గాడిద రేంజ్ మారిపోయింది. మిగతా గాడిదలు అనుకుంటే నాకు దొరికినా బాగుండి, ఈ భాగ్యం మంచి లక్క కొట్టేసింది. బేతని ఆ గ్రామాల దగ్గరికి వెళ్తే కట్టబడున్న గాడిదలు విడిపించి తీసుకురండి అని చెప్పాడు ప్రభు. ఎదురుగుండా గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఒక గాడిద ఉంటుంది, అక్కడికి వెళ్ళి దాన్ని విడిపించి తీసుకురండి. ఎవరైనా ఇది ఎందుకు పట్టుకెళ్తున్నారని అడిగితే ఇది నా ప్రభువునకు కావాలని చెప్పండి అండి. మీరు ఎవరైనా మామూలుగా అనుకుందో గేదెని పెంచుకుంటున్నారండి, డేవిడ్ ఫ్రాన్సిస్ గారు పంపించారండి అని పక్క గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు ఎవరు గేదెను కొనుక్కున్నారు, మంచి పాలిచ్చే గేదెను కొనుక్కున్నారు. డేవిడ్ ఫ్రాన్సిస్ గారు పంపించారండి, ఈ గేదెని ఇప్పుకొచ్చేయమన్నారండి అని అంటే, అమ్మ ఆయన ఆధార్ కార్డు అన్నీ చెప్పమ్మా, ఆయన మీద నీ మీద కేసు పెడతాం అంటారు. అవునా?
కానీ యేసు ప్రభు మాటకి ఎంత అథారిటీ ఉందో, ఆయన చెప్పింది చెప్పినట్లుగా సమస్తమో ఎరిగినవాడు, సమస్తమో గ్రహించేవాడు, ఆయనకి మరుగైంది లేదు ప్రియులారా. సర్వాంతర్యామి. ఆమేనండి. ఎదురుగుండా ఒక గ్రామంలోకి వెళ్ళండి. ఆ గ్రామంలోకి వెళ్తే అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిదని తోలికిరండి. ఎవరైనా విప్పుతున్నప్పుడు ఎందుకు దాన్ని విప్పుతున్నారని అడిగితే కనుక ఇది ప్రభు కావాలని చెప్పండి, ఆయన కావాలని చెప్పండి, వెంటనే తోలి పంపించేస్తాడు అతను అంటున్నాడు. నిజమే. అక్కడికి వెళ్ళగానే వచ్చాడు, వానరు వచ్చాడు. ఏం అడుగుతాడని యేసు ప్రభు చెప్పాడో అదే అడిగాడు. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇది ప్రభువునకు కావాలండి. మీకు ఒక మాట చెప్పన ప్రియులారా, వాస్తవంగా ఆ గాడిద అతనిది కూడా కాదు, యజమానుడైన యేసు ప్రభుది, రాజు అయిన ఈయనది ఆ గాడిద అండి. ఈయన దగ్గర ఉండాల్సిన గాడిదని తీసుకెళ్ళి కట్టేశాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం దుష్టుడు సంబంధం కాదు, అపవాది సంబంధం కాదు, లోక సంబంధం కాదు, లోకంలో బ్రతుకుతున్న వ్యక్తులం కాదు. ఏ బంధకాలతో, ఏ కట్లతో, ఏ భయంకరమైన పరిస్థితులతో కట్టబడ్డానికి ప్రియులారా మన మీద అపవాదికి రైట్స్ లేవు, అధికారం లేదు. యేసు రక్తము ద్వారా, సిలువ యాగము ద్వారా, ఆయన బలి పొందడం ద్వారా, చనిపోయి తిరిగి లేపబడడం ద్వారా, మరలా ఆయన రాబడడం ద్వారా ప్రియులారా మన మీద ఉన్న కాడిని విరిచేశాడు. ఇంగ్లీష్లో యెషయా గ్రంథంలో ఒక చోట బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ అని అంట. తెలుగులో ఏముందో తెలుసా ఆ పదం? నువ్వు బలిసినందున ఆ దినమున నీ కాడి విరిగిపోద్ది. బలిసినందున అని ఉంది. ఇంగ్లీష్లో కరెక్ట్ వర్డ్ ఉంది, బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ అని ఉంది. అభిషేక కారణం బట్టి, అభిషేకం నీ మీదకి రావడం బట్టి కాడి ఏమైపోద్దంటే విరిగిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ రాజు ఇక్కడికి వచ్చి ప్రియులారా శిలువ మరణం పొంది యాగమైపోయి పైకి వెళ్ళిపోయి అని చెప్పిన మాట ఏంటి తెలుసు? వెళుతూ వెళుతూ మీరు మేడగదిలో కనిపెట్టండి, తండ్రి వలన వాగ్దానం చేయబడిన వాగ్దానం మీ మీదకు వస్తుంది. ఆత్మ మీరు పొందాలి. దేవుని అభిషేకం మీ మీదకు వస్తే కాడులు ఏమవుతుందో తెలుసండి? విరగొట్టబడిపోతాయి. మన మీద ఉన్న కాడే, ఆ గాడిద మీద ఉన్న కాడే. ఒక యజమానుడు ఉన్నాడు, అజమాయిషీ చేస్తున్నాడు అండి. యేసయ్యను మోయాల్సిన గాడిద ఏం చేస్తుందంటే మురికి బట్టలు మోస్తుంది. యేసయ్యను మోయాల్సిన గాడిద ఏం చేస్తుందంటే ప్రియులారా లోకంలో తిరుగుతుంది. యేసయ్యను మోయాల్సిన గాడిద ఏం చేస్తుందంటే అక్కడెక్కడ తిరుగుతుంది. ఇంకా కొన్ని గాడిదలు యేసయ్యను మొయ్యలేక కంచెర గాడిదగా, అడ్డగాడిదగా, నిలువు గాడిదగా మారిపోయారు. తిడతారని చాలామంది, కంచెర గాడిద, అడ్డగాడిద, నిలువు గాడిద. చూడండి, కొద్ది గొప్ప గాడిదకి కొంచెం పేరుందండో, హల్లెలూయా. ఎందుకంటే ఎవడైనా తప్పుడు మార్గంలో వెళ్తాను అనుకో, ఏనుగులా ఉన్నాం అంటారా, సింహంలా ఉన్నాం అంటారా, ఎరా 10th ఫెయిల్ అయిపోయావు జిరాఫీలా ఉన్నావు అంటారా, చెప్పరేటండి. ఎరా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయావు లేడ్లా ఉన్నావు అంటారా, అంటారండి. అసలు తినడానికి ఎవరినైనా ఉపయోగించడానికి టక్కమని సూటబుల్ అయిపోయే వర్డ్ ఏంటంటే గాడిద. ఎంత ఇష్టమో మనకే. సండే స్కూల్లో పాట ఉండదండి, గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, యేసయ్యను మోసుకుపోయే గాడిద నేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? యేసయ్యను మోసుకెళ్ళే గాడిదలు మనందరం కూడా. విలువలేని గాడిద, కట్టబడిన గాడిద, ఎన్నిక లేని గాడిద, బలికి ఉపయోగపడిన గాడిద, యెరూషలేములో అడుగు పెట్టడానికి రైట్స్ లేని గాడిద. అసలు దాన్ని కనుక బలికి తీసుకెళ్తే, బాబు గాడిని తీసుకొచ్చావా, తొలిచూరి దాన్ని తీసుకొచ్చావు సరేలే అని గొర్రె పిల్లని ఇవ్వాలంట. లేకపోతే గాడిద పరిస్థితి ఏంటి తెలుసా? హలో, మెడ విరిచేసి చంపేయాలంట. అంటే ఖచ్చితంగా గాడిదను బ్రతికించడానికి గొర్రె పిల్ల కావాలి. గాడిదలైన మనం బ్రతికించడానికి ఒకే ఒక పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, లోపము లేని, జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడుచున్న గొర్రెపిల్ల మన కొరకు వచ్చి యాగం అయిపోయింది. కాబట్టి గాడిద పిల్లలైన మనందరం సేఫ్ జోన్లోకి వచ్చేసామంట. మీరు చెప్పండి, అన్నిటినీ ఇప్పుడు పావురాన్ని విడిపించడానికి ఏమైనా కావాలా? గొవ్వను విడిపించడానికి ఏమన్నా కావాలా? చెప్పండి. అవసరం లేదు. గొర్రె పిల్లని విడిపించడానికి ఏమైనా కావాలా? మేకను విడిపించడానికి ఏం అవసరం లేదు. నేరుగా బలర్పించేయచ్చు. కానీ గాడిదని ఇస్తే గనక గాడిద ప్లేస్లో ఏం కావాలి? గొర్రెపిల్ల కావాలి. నీ కొరకు ఆయన గొర్రెపిల్లగా నలగొట్టబడ్డాడు, కొట్టబడ్డాడు.
ఎక్కడి నుంచి చూస్తున్నారో దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు, నలగొట్టబడ్డాడు. నీ ప్లేస్లో తాను నలిగిపోయాడు, నీ స్థానంలో తాను కొట్టబడ్డాడు, నీ ఉండాల్సిన స్థలంలో తాను భయంకరంగా హింసించబడ్డాడు. అందుకే నీ జీవితానికి విలువ వచ్చింది. మనిషిని మనిషిగా బ్రతకాలి, చూడాలి అని చెప్పింది ఫస్ట్ ఎవరో తెలుసండి? యేసు ప్రభువే. చాలామంది తెలియక మతం మతం అంటాడు. అన్నవాడు మతం మత్తులో ఉన్నాడు, ఇంకా మతం మత్తు వదలలేదు. అసలు యేసు ప్రభుని చంపిందే మతం. మతం అన్న వాళ్ళ మీద ఫస్ట్ తిరగబడింది, వారి మీద దాడి చేసింది, వారి మీద తిరగబడింది, వారిని సరి చేసింది, ఉతికి ఆరబెట్టేసింది ఎవరంటే యేసు ప్రభు అండి. మాట్లాడా చెప్పండి. ఒకడు అంటున్నాడు, ఏమన్నా అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను, మతం అంటే విశ్రాంతి దినమున పరుపెత్తుకుని నడవచ్చా అని అడుగుతున్నారు యేసు ప్రభు అండి. విచిత్రం, ఆశ్చర్యం, అద్భుతం ఏంటో తెలుసండి? ఆ పరుపు మీద పడుకున్నోడికి బాగు చేసినోడు ఎవడో కూడా తెలియదంటే, బాగు చేసిన ఆయన పేరు కూడా తెలియదంట. అంటే ఎంత సీరియస్గా పాటిస్తున్నాడు తెలుసండి? మీరు పాటించరు కానీ అన్నాడు, ఏయ్ విశ్రాంతి దినం పరిపెత్తుకుని నడుస్తావు నువ్వు అని అడుగుతుంటే, ఇదిగో చాలా సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాను. విశ్రాంతి దినమో ఏదేనో ఈ లెక్కలో డొక్కలు నాకు తెలియదు. అలా వాళ్ళు ఏంటి ఇప్పుడు? మతం. ఏంటది? మతం. నాకన్నీ తెలియదు కానీ నన్ను బాగు చేసినోడు ఎత్తుకుని వెళ్ళమన్నాడు. నువ్వు దించుతావు దించా? నన్ను బాగు చేసినోడు ఎత్తుకొని, నువ్వెవడ నేను దించను అంతే. బోళ్ళు సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చేసి కాళ్ళు చేతులు వంకలు తిరిగిపోయి దాని మీద పడి ఉంటే అక్కడ చూశాడా నన్ను బాగు చేసినోడు ఎత్తుకోమన్నాడు పరుపు. నేను దించమంటే మీరు చెప్పగలరా? నన్ను బాగు చేసినోడు సువార్త చెప్పమన్నాడు, నన్ను కడిగినోడు సువార్త చెప్పమన్నాడు. నువ్వెవడా ఆపమంటగే? రైట్స్ అక్కడి నుంచి రావాలి, పర్మిషన్ అక్కడి నుంచి రావాలి. నేను ఆపను. మా ఇది ఏం చేస్తారో మనిషిని చంపేస్తారు అంతేనా? హతసాక్షి లిస్టులోకి వెళ్ళిపోతాం. కొద్దిమంది ఆమెనన్నారు. అట్లాదివారం పూట తూచు ఏంటి ఆ మాటలు అన్నట్టు గట్టిగా వెళ్ళు చెప్పండి. హల్లెలూయా. అంతేనంటారా? చెప్పండి. ఒక పక్షవాయువు వచ్చినోడికి, పడిపోయినోడికి ఆయన పేరు కూడా చెప్తలే తెలుసండి. నసరేయుడైన యేసును స్వస్థపరచాడు అంటలేదు. ఎందుకబ్బాయ్ ఈరోజు విశ్రాంతి దినమని తెలియదా? పరిపెత్తకూడదని తెలియదా? బాగుపడకూడదని తెలియదా? నాకు అంత అనవసరం. నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. అసలు స్వరం లేనోడికి, వరం లేనోడికి, పడిపోయినోడికి, కాలు చేయి ఆడినోడికి గట్టిగా స్వరం, అన్నీ బాగున్నా నీకు స్వరం వస్తలేదు, దేవుడిని ఆరాధన చేస్తాయి. అదే నా బాధ. తీరతలేదు ఎన్ని సంవత్సరాలు అయినా. హల్లెలూయా చెప్పరా భక్తులు? అర్థమవుతుంది ప్రియులారా? ప్రైజ్ ది లార్డ్. ఏంటబ్బాయి నీకు గొడవ? నాకేం తెలీదు. పడున్నానో పరిపెత్తుకోమన్నాడు, ఎత్తుకున్నాను అంతే. దించమంటే దించను. ఇంకా నన్ను బాగు చేసినోడు ఎత్తుకోమన్నాడు. గట్టిగా చెప్పండి. గాడిదలాగా కట్టబడి ఉండగా, నిరాశ నిస్పృహలు ఉండగా, ఎక్కడో బంధించేయబడి ఉండగా, అపవాదిగాడి మీద మన మీద అజమాయిషీ చేసి సంఖ్యలతో, బంధకాలతో, కట్లతో కట్టేసి, విలువ లేకుండా శాపముతో, అపరాధములతో చచ్చిన వారై ఉండగా పడిన మనల్ని ప్రభు బాగు చేసి లేపి, అది ఆ రాజు నివసించడానికి ఉపయోగపడే గాడిదలాగా నేను చేయలేదా? మరి మనకి ఇంకా భాగ్యం ఏంటండి చెప్పండి? నేను మీటింగ్స్కి వెళ్తుంటే ఎంత గొప్ప దైవజనుడి నోట్లైనా డేవిడ్ ఫ్రాన్సిస్ గారు అంటే సంతోషపడిపోతున్నాను. నాకు అర్థమైంది, యేసయ్యను ఊరూరా తీసుకెళ్ళే గాడిదలం కాబట్టి నీకు రేంజ్ పెరిగిపోద్ది. నువ్వు అలా సువార్త చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటుంటే, దేవుని మాటలు చెప్పుకుంటూ తిరుగుతూ ప్రొద్దుట లెగిస్తే వంట చేసేసుకుని నెలకు ఒక రోజు పెట్టారు ఖచ్చితంగా తూచు, ఆ రోజు వెళ్ళాలి, ఇంకా మిగతా రోజు సువార్త చెప్పకూడదు. ఏం కాదు, కరపత్రులు పట్టుకో, ఆ పాలకో డబ్బో నైటీల డబ్బో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళు, అన్నయ్య గారు అక్కగారు అని వెళ్ళు, 2 మాటలు సువార్త చెప్పు, వ్యాపారం చేయి, సువార్త కూడా చెప్పు, కరపత్రి పట్టుకెళ్ళు, బైబిల్ పట్టుకెళ్ళు, పెట్టుకో. అవకాశం దొరికి హ్యాండ్ బ్యాగ్లో స్త్రీలకు ఖచ్చితంగా బైబిల్ ఉండాలి, పురుషుల దగ్గర ఖచ్చితంగా కరపత్రికలు బైబిల్ ఉండాలి. నీ బ్యాగ్లో ప్రయాణం చేస్తున్న కరపత్రిక ఉండాలి. వివేచన కొద్ది ఇవ్వాలి. ఏం చేయాలి? ఆచి తూచి జాగ్రత్తగా మాటలు కలపాలి. ఫస్ట్ ఏ ఊరు వెళ్తున్నారండి, ఎక్కడికి వెళ్తున్నారు కలిపి 2 మాటలు ఆ రాజు కోసం చెప్పామనుకో, ఆ రాజ్యానికి సిద్ధపరిచామనుకోండి, ప్రైజ్ ది లార్డ్, ఆశీర్వాదం. చెప్పాలండి ఇంకా టైం లేదండి. కొడతో దెబ్బ కొడతారు, తిడితే ఒక మాట అంటారు. ఏముందండి, మనం బహుగా సంతోషించాలి. ఎందుకంటే లోకంలో ఉన్న అన్ని రాజ్యాలుగా పిలువబడుతున్నవి ఏవైనా శాశ్వతంగా ఉన్నాయా చెప్పండి? కానీ ఈ రాజు శాశ్వతమైన రాజు.
శాశ్వత కాలం నుండి, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుతున్నాడంట. మీ రాజు రేంజ్ మీకు తెలిస్తే, మీ రాజు ఎవరో మీకు తెలిస్తే, ఆయన ఎటువంటి వాడో మీకు తెలిస్తే, ఎలాంటి రాజు బిడ్డవో నువ్వు తెలిస్తే, మీకు విషయం తెలుసా, మీరు కూడా రాజులేనండి. అందరూ రాజు బిడ్డలో. రథాలు లేవు, ఇంకా రాజ్యం లేదు, అయినప్పుడు కూడా మనం ఎవరు చెప్పండి? మీరు ఎవరు కుమారులు అని చెప్తే కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్, రాజుల రాజు, ప్రభువులు ప్రభు యొక్క కుమారుని కుమార్తెనని చెప్పండి. ఏ వంశం? యాజకుల వంశం. ఏ కులం? బోధ కులం. ఇంకెక్కువ మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చారు? చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. ఏ ఊరు మీది? వెలుగూరు. ఏ ఊరు? అంతఃపురం. ఏ ఊరు? పరలోక పట్టణం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వెళ్తారో? దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. అంత ధీమా ఉండాలని దేవుని బిడ్డలకి. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా నవ్వుతూ ఎవరైనా కొట్టినా దాన్ని భాగ్యంగా ఎంచుకోవాలి. ఎవరైనా నిందిస్తే భాగ్యంగా ఎంచుకోవాలి. దేవుని పని కోసం ఎవరైనా తిడుతున్నారనుకోండి, మిమ్మల్ని వెంటనే మూలకి వెళ్ళిపోయి ఎక్కడన్నా సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టు ఇలా సూత్రం నాయన సూత్రం. ఎందుకంటే ఒక నిందకి 1000 బహుమానాలు అంట. నా నిమిత్తం మనుషులు మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటల్లో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం. ఎవరైనానంటండి మీకు దేవుని కోసం మిమ్మల్ని తిడుతుంటే, దేవుని కోసం నిందిస్తుంటే, క్రీస్తుని డిస్ప్లే చేయడానికి అలా వేసి ఒక తెర మీద వేసి చూపించడానికి మీకు అవకాశం వచ్చినట్టంట. మిమ్మల్ని ఎవరైనా తిడుతుంటే అండి, మనలో ఉన్న రాకాసత్వాన్ని, దాన్ని అసలు రాకాసత్వం ఉందో లేదో మరి పోయిందని నేను అనుకుంటున్నాను, దాన్ని చూపించడానికి కాదు, యేసును చూపించడానికి ప్రభువు నీకు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అంట. అందుకే తిట్టించుకోండి, కావాలంటే 2 మాటలు చెప్పండి యేసయ్య కోసం, ఈ రాజు కోసం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట ఉంటుందండి, ఏమంటండి, ఒకడు వచ్చి హిజ్కియా మీద చెలరేగిపోతున్నాడు, కేకలు వేస్తున్నాడు, రెచ్చిపోతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సియోను కుమార్తె నిన్నేం చేస్తుందంటే దూషిస్తుంది, శత్రువునంట దూషిస్తుందంట. ఆ మాట చదవండి. తర్వాత ఈ రాజు ఎలాంటి రాజు చూసుకుని మనం ముందుకు వెళ్దాం. రాజుల 2వ పుస్తకం 19వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, అతను గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమార్తె అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది. ఎవరండి సియోను కుమార్తె? వధువు సంఘం. ఎవరండి సియోను కుమార్తె? నేనే, మీరే. ఎవరండి సియోను కుమార్తె? రక్తంలో కడగబడిన వారు. ఎవరండి సియోను కుమార్తె? యేసు రక్తంలో శుద్ధీకరించబడిన వారు, దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడే స్వయంగా చెప్తున్నాడా? చదవండి. నిన్ను అపహాస్యము చేయుచున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. చూడండి, సియోను కుమార్తె, యెరూషలేము కుమార్తె అనండి. అక్కడేమన్నాడు? సియోను నివాసులారా సంతోషంగా ఉండండి, యెరూషలేము నివాసులారా బహుగా సంతోషించి ఉల్లాసించండి. నేను ఒక మాట చెప్పనా? యెరూషలేము నివాసులు అంటే దేవుని ప్రజలు, సియోను కుమార్తె అంటే వధువు సంఘంగా సిద్ధపరచబడుతున్న మనమే ప్రియులారా. సియోను కుమార్తె ఏం చేస్తుందంట? మరలా చదువుదాం ప్రియులారా. అతని గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమార్తె అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది. ఏం చేస్తుందంట? శత్రువుని సియోను కుమార్తె అయిన కన్యక అనండి. సియోను కుమార్తె అయిన కన్యక అనండి. ఎవరండి కన్యక? వధువు సంఘం. యేసుని ఒకే ఒక పురుషుణ్ణి, ఒకే ఒక రాజుని ఆయనతో ప్రదానం చేయబడి ఇంకొక సంబంధం ఏమీ లేకుండా ఆయన కొరకే పెండ్లి కొరకు సిద్ధపరచబడుతూ ప్రధానమయ్యి ఎదురు చూస్తున్న కన్యక. మీరెవరో తెలుసా? మనందరం ఎవరో తెలుసా? యేసు అనే రాజుతో ప్రదానం చేయబడింది. మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఆయనతో ఎంగేజ్మెంట్ అయిపోయిందండి మనకి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దేనికోసం ఎదురు చూస్తారు చెప్పండి? అలా ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు మీరు ఎక్కడ కనపడతారో తెలుసా? ఆ అమ్మాయి సరిగ్గా ఇంటి దగ్గర ఉండదు, ఆ అబ్బాయి ఇంటి దగ్గర ఉండడు, బిల్డింగ్ పైన ఉంటుంటాడు ఈ అబ్బాయి అమ్మాయి. ఇక్కడేమో పెళ్లి కొడుకు ఇంటికాడేమో అబ్బాయి ఫోన్ పట్టుకుని ఉంటాడు, అమ్మాయి ఇంటికాడేమో. ఇప్పుడు చూసారా మీరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకలాంటి బట్టలే, ఎక్కడనుకుంటున్నారు ఇవన్నీ ఫోన్లో మాటలు. చూడండి, ప్రధానమైన తర్వాత దేని కొరకు ఎదురు చూస్తారు? ఇప్పుడు అయిపోయిన వాళ్ళు గొడవ కాదు, అవ్వాల్సిన వాళ్ళు గొడవ ఎలా ఉంటుంది? పెళ్ళి అన్నప్పటికి ఎన్నో ఊహల్లోకి వెళ్ళిపోతారు తెలుసా?
అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అండ్ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అలా ఉండాలి. బాబు నా పెళ్ళికి మారేడుమిల్లి వెళ్ళిపోయి ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళాలి, ఇద్దరం ఒకే డ్రెస్ వేసుకోవాలి, కొండ చివరను ఫోటో దిగాలి, తర్వాత మా ఫోటో ఫ్లెక్స్లో వేయాలి. మరి పెళ్ళికి దిగిన తర్వాత ఫోటో ఎక్కడ వేస్తారండి? అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని ఎన్నో ఊహలు, ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయండి కదండి. మనము కూడా ఈ కన్యకైన మనము యేసయ్యకి ఏమి చేయబడ్డామంటే చెప్పరే, ప్రైజ్ లార్డ్, ఆయనకి ప్రదానం చేయబడ్డావు. నీలో పవిత్రత ఉండాలి, కలంకం ఉండకూడదు, లోపం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు, కపటం ఉండకూడదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయి మంచోడు అనుకోండి, అమ్మాయిని కూడా మంచి అమ్మాయిని వెతుకుతారు లేదా చెప్పండి? 3-4 తరాలు వెనక్కి వెళ్తారు, అడుగుతారు. ఒకవేళ ఆ కుర్రోడిని అంతటి నేను మంచోడిని అన్నా కూడా 10 మంది సాక్ష్యం ఇచ్చినా కూడా ఇరుగు పొరుగులను అడుగుతారు, పిల్లోడు మంచోడే అండి, అలవాట్లు ఉన్నాయా, దోబాసుగా ఉంటాడా, ఖర్చు పెట్టేస్తాడా, మంచోడేనా, కొడతాడా, తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటాడా, మా పిల్లని ఇచ్చేత మంచిగా చూసుకుంటారా, అత్తగారు మంచిదేనా, పెళ్లి కొడుకుని చూసిన తర్వాత మాంగారు మంచోడో లేదు చూడ, కానీ అత్తగారు మంచిదా, సీల్దా, తినేద్దా, యాగనెత్తదా. కొంతమంది అయితే ఆడపిల్లలు ఎవరిని పెట్టాలి, అత్తగారు లేకుండా ఉంటే మంచిదని కూడా ప్రార్థన చేసుకుంటున్నారు కొంతమంది. అర్థమవుతుందండి? కాబట్టి ఆయన ఎవరో తెలుసండి, నీతిపరుడైన రాజు. ఈ కన్యకంట ఒక శత్రువు వచ్చి కేకలు వేస్తుంటే ఈ సియోను కుమార్తె దూషణ చేస్తుందంటే, ఎవడరా నువ్వు కేకలేడం, నేను ప్రదానం చేయబడిన దాన్ని, శుద్ధీకరించబడిన దాన్ని, నా రాజుకు సంబంధించిన వ్యక్తిని. మీకు చాలామందికి ఈ స్పృహ ఉండదండి, తెలుసా మీకు? నేను పరలోకానికి సంబంధించిన వ్యక్తిని, నేను బాప్తిసం పొందాను, రక్తంలో కడగబడ్డాను, యేసయ్య బిడ్డను, ఆయన సొత్తైన ప్రజల్ని, రాజులైన యాజక సమూహం. ఇప్పుడు రాజు అనుకోండి, ఎవరైనా రాజకుమారుడు అనుకోండి, వెళ్ళి ఎవరో పెంట మీద పేపర్లు ఏరుకుంటున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటాడా చెప్పండి? రాజుకు తగినట్టుగా ఏం చేస్తాడో చూస్తాడు, రాజుకు తగినట్టుగా వెతుకుతాడు. రాజకుమారుడు అనుకో అక్రమ సంబంధాల్లో బ్రతుకుతాడా, రాజకుమారుడు అనుకో లేనిపోయిన బంధాల్లో బ్రతుకుతాడా, రాజుకు తగినట్టుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఎవరికి తగినట్టుగా బ్రతకాలి? వెళ్ళనివ్వండి ఈ మాట లోపలికి, పంచేయనివ్వండి ఈ వాక్యం లోపల. రాజుకు తగినట్టుగా క్వాలిటీ నీకు ఉండాలి. రాజులో రాజస్వం ఉంటుంది, టీవీ ఉంటుంది. అర్థమైందా? రాజుగారు వచ్చేసి ప్రియులారు చిన్న షార్ట్ వేసుకుని బండిలు వేసుకుని వచ్చి జై జై హేరోతు రాజు అని కూర్చున్నాడు అనుకోండి, బాగుంటుందా? చెప్పరేటండి. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అలాగా నైట్ వేసుకుని నడిచేస్తుంది అనుకోండి, ఇలాగ పరిశుద్ధ పరిశుద్ధ పాడతా, అసలు బాగుంటుందా? తిడతారు, బుద్ధి ఉందా నీకు, నాకు చెప్పి నువ్వు చేరుకొని పడేద్ది కదా నీ ముఖానికి, ఇదేంటి పెళ్ళికి అంటే? పెళ్ళికి ఒక వస్త్రం ఉండాలి, పెళ్ళికి ఒక అలంకరణ ఉండాలి, పెళ్ళికి ఒక సిద్ధపాటు ఉండాలి. మన రాజు ప్రియులారా నీతిపరుడు. 2 మాటలు, సియోను కుమార్తె యెరూషలేము నివాసులారా అనండి. రెండిటిని వేరు చేశాడు. మీరు బహుగా ఉల్లాసించండి. ఇప్పుడు యెరూషలేము ప్రియులారా, యెరూషలేములో ఉన్న వారికి దేవుడు ఒలీవల కొండ మీదకి వస్తే, ఒలీవల కొండ 2గా విడిపోతే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రియులారా దాంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే అప్పుడు రక్షణ కార్యం జరుగుతుందండి వాళ్ళకి. కానీ నీకు ఇప్పుడే ఇప్పుడు వాళ్ళకి ప్రియులారా వాళ్ళు అంగీకరించట్లేదు ఇంకా మెస్సయ్యని, యేసుని యేసుగా ప్రభువుగా అంగీకరించట్లేదు, ఇంకా మెస్సయ్యని నమ్మట్లేదు, యేసు వచ్చాడని నమ్మట్లేదు. కానీ నువ్వైతే యేసుని నమ్ముతున్నావు, రక్షణలో నిలబడుతున్నావు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు. ఇంకా చెప్పమంటారా? ప్రదానం చేయబడిన అమ్మాయి యొక్క ఆలోచనలు ఎవరి మీద ఉంటాయి చెప్పండి? వరుడైన యేసయ్య మీద. ఇంకొకటి ఉంటుంది, నా పెళ్ళెప్పుడు. కనపడిన వాళ్ళందరూ ఎవరిని పెడతాడని పెళ్ళెప్పుడు అని అడుగుతారా? సంబంధం కుదిరిందంటే అని బ్రతకనిస్తారా? పప్పా నువ్వు ఎప్పుడు పెడతావు, భోజనం ఎప్పుడు పెడతావు, పప్పా నువ్వు ఎప్పుడు పెడతావు, బిర్యానీ ఎప్పుడు పెడతావు అని అడుగు. బిర్యానీ నేను హోటల్ తీసుకెళ్ళి పెడతా, ఆ బిర్యానీ కాదు, పెళ్లి బిర్యానీ ఎప్పుడు పెడతావు? ప్రైజ్ ది లార్డ్ కదండి. మనం కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? సాత్వికుడైన రాజు, నీతిపరుడైన రాజు, సమాధానకర్త అయిన రాజు, నీతిని స్థాపించే రాజు, సత్యాన్ని స్థాపించే రాజు. ఆ రాజు కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆ రాజు పరిపాలన మనం ఉంటే చాలండి. ప్రభువా
నీ పాలనలో ఉన్నందునే ఇంత ధైర్యముగా ఉన్నామయ్యా. యేసయ్యా నీ పాలనలో ఉన్నందునే ఇంత ధైర్యముగా ఉన్నామయ్యా. యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా. యేసయ్యా సార్వభౌముడా నా యేసయ్యా సర్వాధికారం నీదే. అందరూ చప్పలు కొడుతూ పాడదామా గట్టిగా? ఆమేన్. స్వరమెత్తి పాడాలి. నీదేనయ్యా ప్రభువా నీ పాలనలు ఉన్నందునే ఇంత ధైర్యముగా ఉన్నామయ్యా. యేసయ్యా నీ పాలనలు ఉన్నందునే ఇంత ధైర్యముగా. యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా. యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసన సీనుడా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఎలాంటి రాజు? కొన్ని మాటలు మనం చూసుకుని త్వరితంగా ప్రియులారా కొద్ది క్షణాల్లో మనం ఈ మాటలు ముగించుకుందాం. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వాక్యాలు చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. చాలండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. రాజ్యాన్ని భరిస్తున్న, రాజ్యాన్ని మోస్తున్న, భుజముల మీద రాజ్యాన్ని మోస్తున్న రాజు. ఆమేన్ చెప్పండి. రాజ్య పరిపాలన చూడండి. ఇప్పుడున్న రాజులు అనేక మంది ప్రియులారా రాజ్యం అంతటిని ఎవరి మీదకి పెట్టేస్తారంటే ప్రజల భుజం మీద రుద్దేస్తారు. మీరు పన్నులు కడితేనే, మీరు అన్నీ కడితేనే, బిల్లులు కరెక్ట్గా కడితేనే ఈ ప్రభుత్వం ఏమవుద్ది? ముందుకు వెళ్తుంది. కానీ మన కోసం అన్నిటినీ కట్టేసి మన పాపాలకు కూడా వెల చెల్లించేసి మన ప్లేస్లో తానే నలిగిపోయి మన వెల అంతా కూడా చెల్లించేసి ఖర్చు అయిపోయి మన యొక్క రుసుమంతా కూడా ఆయన కట్టేసి నెరవేర్చిన రాజు ఆయన. ఇప్పుడు చెప్పండి, నీ బరువులన్నీ మోస్తున్న రాజు ఎవరు? చెప్పండి. యేసయ్య. ఇంకొక మాట చెప్పనా, నీ బరువులే కాదు నిన్ను కూడా మోస్తున్న రాజు ఆయన. చదువుతారా? నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. నేను ఐగుప్తులకు ఏమి చేసేదను, మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. చాలండి. హల్లెలూయా. ఏ రాజో తెలుసండి ఈయన? ప్రియులారా, ప్రజల్ని తన నాశనాన్ని ప్రకటించి తన శత్రువుల్ని హతమార్చి శత్రువుల చేతిలోని ప్రజల్ని విడిపించి రెక్కల మీద మోసుకొస్తున్నాడంట. ఎక్కడండి? మీరు ఇన్ని సంవత్సరాలు నా పైన ఎలా సాగింది, ఇన్ని సంవత్సరాలు నా జీవితం ముందుకు ఎలా వెళ్ళింది, ఈ వ్యాపారాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను ఎలా ముందుకు వెళ్ళాను అని అనుకుంటే ప్రియులారా, నిన్న ఆయన మోసుకొచ్చాడు కదా. సిగ్గుపడవలసిన పరిస్థితులు లేవా? రోడ్డెక్కేయాల్సిన పరిస్థితులు లేవా? నవ్వులు పాలైపోవాల్సిన పరిస్థితులు లేవా? ఇంకా అయిపోయాం. అప్పులో మనల్ని హేళన చేస్తారు, మనల్ని శిక్షిస్తారు, మన పరిస్థితి అయిపోయింది, బ్రతుకు అయిపోయింది అని హేళన అయిపోయిన పరిస్థితుల్లో, నవ్వులు పాలైపోయిన పరిస్థితుల్లో, సాగలేం అని తెలిసిన పరిస్థితుల్లో ఈ రాజు ఏం చేశాడంటే భుజం మీద మోసుకొచ్చాడండి. ఎక్కడ మోసుకొచ్చాడండి? భుజముల మీద మోసుకొచ్చాడు ఈ రాజు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు, వీటన్నిటి నుంచి రెక్కల మీద మోసుకొచ్చిన రాజు అంటే. ప్రజల మీద భారం పెట్టేసి, నలిపేసి,
నలిగిపోండి అని చెప్పే రాజ్యాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ రాజు అలాంటి రాజు. నీ భారములు ఎక్కడ నుండి ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ ఏ బరువుతో, ఏ బాధతో, ఏ పరిస్థితితో, ఎలాంటి బంధకాలతో, ఏ పరిస్థితితో బరువు లెక్కిపోయి ఏ బరువుతో ఇక్కడికి వచ్చావో ఆ బరువంతా తీసివేసే ఒక రాజు ఉన్నాడా? నీ కన్నీళ్ళంతా తుడిచే ఒక రాజు ఉన్నాడు. నీ భారములు భరించే ఒక రాజు ఉన్నాడు. ఒక మాట చెప్పనండి, 40 లక్షల మందికి మనం ఎప్పుడైనా సమర్పించుకుని, మోషే గారి సంఘంలో ఎవరైనా సమర్పించుకుని చిన్న స్తుతికోవటం పెట్టుకుందాం అనుకుంటున్నానండి, అందరికీ పలహారం పంచుకుందాం అనుకుంటున్నానండి అన్నాడు అనుకోండి, 40 లక్షల మందికి కాజాను మిచ్చిరి ఎక్కడి నుంచి తెచ్చి పంచుతాడండి? పచ్చకున్న దగ్గర, సమృద్ధి ఉన్న దగ్గర, పంటలు పండే దగ్గర, వాటర్ సోర్స్ ఉన్న దగ్గర, అన్నీ కూడా సరుకులు దొరికే దగ్గర పోషించే రాజు కదా. అక్కడ ఎవరైనా పోషిస్తాడు. పరిపాలన చేయమన్నాం అనుకోండి, అన్ని సమృద్ధికి పెట్టుకోవంటే దానికి ఒక సామెత ఉంది. మన ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఈ ప్రాంతంలో ఒక సామెత ఉంది. ఏంటంటే పొయ్యికాడ ఆకుమడి అంటారండి. తెలుసా మీకు? పొయ్యికాడ ఆకుమడి అంటే ఆడికి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, దగ్గరే ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి అని అర్థం అనమాట. అర్థమవుతుంది ప్రియులరా? అలాంటి అన్నీ సమృద్ధిగా ఉండి పరిపాలన చేయమంటే మూలన కూర్చున్న ముసలితో కూడా పరిపాలన చేస్తాయి. అర్థమవుతుందా? కానీ ఎడారిలో పోషించిన రాజు, పచ్చికి లేని దగ్గర పచ్చికి పుట్టించిన రాజు, అసలు బండలోంచి నీళ్లు రావు కానీ నీళ్లు రప్పించిన రాజు, చేదైపోయిన పరిస్థితులను ప్రియులరా మధురముగా మార్చేసిన రాజు, వండుకునే పరిస్థితి లేకుండా ప్రతిరోజు మన్నాను కురిపించిన రాజు, నిద్రను కూడా తొలగించిన రాజు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. రెక్కల మీద మోసుకెళ్ళిపోయాడు అంటండి. ఎగరలేకపోతున్నావా? పైకి వెళ్ళలేకపోతున్నావా? అరే మనుషులను నిన్ను ఎవడనిస్తే ఏంటి, నీ రాజు పైకి తీసుకెళ్ళేవాడు ఉంటాయి. అలాగే దేవుని బిడ్డలని, క్రైస్తవ్యాన్ని అనిచేయాలని ఎప్పటి నుంచి ఉంది? యేసు ప్రభు కాలం నుంచి ఉంది. కొత్త ఏం కాదండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకుంటున్నారా? అప్పటి నుంచి ఉంది. ఇంకో మాట చెప్పమంటారా? ఐగుప్తులో కూడా అనిచేయాలనుకున్నాడు. తొలుచూరు బిడ్డలను చంపేయాలనుకున్నాడు. చక్రవర్తి, రాజు, వాళ్ళు అనిచేద్దాం అనుకుని కొంతమంది పనోళ్ళు పెట్టుకుంటే పనోళ్ళు మనసును దర్శించేసి దేవుడు ఆ మంత్రసానులు వాళ్ళు అన్నారు, ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళండి, మేము వెళ్ళలోపే కాన్పు అయిపోతుందండి, పిల్లల్ని కనేస్తున్నారండి. ఎడారిలో పోషించిన రాజు, ఎడారి గుండా వెళ్తున్నావా? పోషించే ఒక రాజు ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అరణ్యంలో పోషించే రాజు, నీళ్లు లేని పరిస్థితుల్లో నీళ్లు రప్పించే రాజు, చేదైన అనుభవాల్ని మధురంగా మార్చే రాజు. హల్లెలూయా. అలాంటి రాజు నీతిపరుడు, సాత్వికుడు, సమాధానకర్త. ఎగరలేకపోతున్నావు పైకి. ఆర్థిక పరిస్థితులు అనిచేస్తున్నాయా? వ్యాధులు అనిచేస్తున్నాయా? హాస్పిటల్ అనిచేస్తున్నాయా? భయంకరమైన పరిస్థితులు అనిచేస్తున్నాయా? పైకి తీసుకెళ్లే రాజు ఉన్నాడు, గమ్యానికి చేర్చే రాజు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నడిపించే రాజు, పోషించే రాజు. హల్లెలూయా. ఏమీ లేని ఎడారిలోన నీటి ఊటలు కలుగ చేసి, ఏమీ లేని ఎడారిలోన నీటి ఊటలు దప్పిక తీర్చిన బండవు నీవై, దప్పిక తీర్చిన బండవు నీవై, అద్దరి చేర్చిన దేవుడ నీవే, అద్దరి చేర్చిన దేవుడ నీవే. నీవేనయా నా యేసయ్యా, నా కన్నీయు నీవేనయా, నీవేనయా నా కన్నీయు నీవేనయా. శూన్యములో నుండి సమస్తము చేసిన సకల ఐశ్వర్యముల కర్తవు నీవే. ప్రైజ్ ది లార్డ్. అరణ్యములో సమృద్ధి ఇచ్చిన రాజు. ఒక్కరైనా మన్నా సరిపోలేదండి, ఈరోజు తక్కువ కురిసిందండి, ఈరోజు పూరేళ్ళు సరిపోలేదండి, ఈరోజు అన్న మాట విన్నారా? చెప్పండి. లేదండి.
4 అడుగులు ఎత్తు పాలెములో ఇంచుమించుగా ఎంత ఎత్తు పూరేళ్ళు ఉండే అంటాడు. ఒక్కొక్క సైజు పెట్టెలు అలా పెడితే ఉండడం కాదంట, ఒకదాని మీద ఒకటి 4 అడుగులు ఎత్తు. వారందరికీ సమృద్ధినిచ్చి పోషించిన రాజు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నుంచి మీరు అనాల్సింది ఒకటే మాట, కరెంట్ బిల్ కట్టావా అన్నారనుకో, రాజు ఉన్నాడు. మరి రాజు ఉన్నాడంటే ఆయన ఎవరు అనుకుంటారు? యేసు రాజు అని చెప్పండి. ఇంటి అద్దె కట్టావా, రాజు ఉన్నాడు. మీ తల్లి పరిస్థితి బాగుందా, రాజు ఉన్నాడు. మీ తండ్రి పరిస్థితి బాగుందా, రాజు ఉన్నాడు. నీ ఆరోగ్య పరిస్థితి బాగుందా, రాజు ఉన్నాడు. పరమేశ్వరంలో వచ్చినాయా, రాజు ఉన్నాడు. గట్టిగా ఎల్లు చెప్పండి. హల్లెలూయా. అసలు పర్మిషన్ ఏమీ లేని టైంలో తూకం పట్టుకుని తిరిగేస్తున్నాడంటే కట్టేయడానికి, అక్కడేం పర్మిషన్లో లేవు. ఎడారిలో పోషించే రాజు ఉన్నాడు. ఎడారులు ఏమి దొరుకుతాయా చెప్పండి? బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, పాతగిల్లలేదంట. స్నానాలు చేశారు లేదు, వాష్రూమ్స్ ఉన్నాయండి ఎక్కడికెక్కడ వాళ్ళకి. రాజుగారి యొక్క సమక్షంలో మనం ఉండి నడిపించబడితే, ఎడారైతే నీకు ఎందుకు, ఏదేనైతే నీకు ఎందుకు, కష్టమైతే నీకు ఎందుకు, బాధ నీకు అసలు ఎడారి ఏదేను ఆ కూర్చుని మనకు అనవసరం. ఫస్ట్ నువ్వు ఎవరి నడిపింపులో ఉన్నావు, అది నువ్వు సెన్స్ చేయగలిగితే చాలు. ముందుంది ఎడారుందా, ఏదేనుందా. ప్రవక్త సమక్షంలోనే సమృద్ధి ఉంటే రాజు సమక్షంలో సమృద్ధి ఉండదా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా పిల్లారా? ఈ మాటలు గమనించండి, జాగ్రత్త మీరు గమనించండి. ప్రజల యొక్క బరువులు మోసి వారి కాడిని సులువు చేసే రాజు. చూడండి, ఈ రాజు మరి ఒక మాట కూడా మనకి చెప్పారు. ఏంటంటే మత్తయి సువార్త 11:29-30 చదవండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నా మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలండి. హల్లెలూయా. ఈ రాజుగారు మరలా ఏ రాజో తెలుసండి? నేర్పించే రాజు, సాత్వికుడైన రాజు. హలో నేర్చుకునే ఓపిక నీకుంటే సాత్వికంగా నేర్పిస్తాడంట. ఎంతకాలం నేర్పిస్తాడండి పాస్టర్ గారు? నా వైపు చూడండి అన్న. ఎంతకాలం నేర్పిస్తాడంటే నువ్వు నేర్చుకునే వరకు నేర్పిస్తాడు. కొట్టో, గద్దించో, సరిచేసో, క్రమపరిచో నేర్పించే రాజు. నేర్చుకునే ఆశ నీకుందా ఆయన పాదాల దగ్గర? అనుదినము నా గడప దగ్గర కూర్చుని కనిపెట్టుకుని నా యొద్ద నేర్చుకునేవాడు ధన్యుడు అన్నాడు. ప్రతిరోజు ఆయన గడప యొద్ద కనిపెట్టి ప్రియులారా కూర్చుని నేర్చుకుంటే నేర్పిస్తాడంట. సాత్వికుడైన రాజు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా రాజుగారులకు ఏముంటుంది? కోపం. ఎవడు అవతల శత్రు మన బోర్డర్లోకి వచ్చాడా, కత్తి తిప్పాడా, సైన్యాన్ని సిద్ధపరచండి, ఈటే బల్లెం కత్తులు పదును పెట్టండి, రౌతులు తీయండి, రథాలు తీయండి, వేసేయండి అంట. కానీ రాజంట అవతలోడు గొడవ చేస్తుంటే, కొడుతుంటే ఓర్పు, సాత్వికం. కంగారు పడకో, పోస్ట్ మార్టం రిపోర్ట్లు సరిగ్గా రాపోయిన కంగారు పడకండి, ఓర్చుకుని ఉండండి, దేవుడు న్యాయం చేస్తాడు. మీకు విషయం చెప్పనా? నేనేమనుకుంటున్నానంటే మనం ఎన్ని ధర్నాలు చేసినా, ఎంత రోడ్డు ఎక్కినా, ఏం చేసినా తప్పని నేను అంటలేదు, కానీ ఎన్ని చేసినా ప్రభువే కార్యం చేయాలి. ప్రభు తప్ప కార్యం చేయడం తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఆయన చేయకపోతే ఎవరో చేయలేరు. ఆయన తెరిస్తే ఎవడో మూయలేడు, మూస్తే ఎవడో తెరవలేడు. ఎప్పుడో చెప్పేశాడు యేసు ప్రభు. ప్రభువే కార్యం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమంటాడో చదువుతారా ప్రియులరా? నేను సాత్వికును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యాలయనగా నా కాడి సులువుగాను నా భారము. ఇది మన మీద ఉన్న కాడి తీసేసి అంటండి సులువైన కాడి పెట్టిన దేవుడు. ఏంటి సులువైన కాడి? సువార్త ప్రకటించడం. ఏంటి సులువైన కాడి? ప్రార్థన చేయడం. ఏంటి సులువైన కాడి? మందిరానికి రావడం. ఏంటి సులువైన కాడి? ఆ కాడులన్నీ కూడా తీసేసి దురాత్మ కాడి విరిచేసి, శత్రువు కాడి విరిచేశాడు. యేసు నామములో ఇంకా ఎవరి మీద ఏ రకమైన కాడి పనిచేస్తున్నా యేసు నామములో విరిగిపోవునుగాక. సులువైన కాడి మీ మీద పెట్టబడింది కాబట్టి మందిరానికి పరుగున వస్తున్నారు, ఉపవాస ప్రార్థన పరుగున వస్తున్నారు, ఇతరులకు స్వార్థ ప్రకటిస్తున్నారు, దేవుని గురించి ఆర్భాటం చేస్తున్నారు, మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నారు, దేవుని కొనియాడుతున్నారు. మన మీద ఉన్న కాడైతే బరువైన కాడి, కానీ ఈ రాజు మన మీద ఉన్న కాడిని విరగ్గొట్టి మనల్ని మోసుకుంటూ వస్తూ. ఇంకా మీకు అర్థమయ్యేలా చెబుతాను చూడండి. ఒక చిన్నపిల్లవాడిని ఎవరినన్నా ఇలా రమ్మనండి, ఎవరన్నా
నువ్వు వెళ్ళరాను, ఎవరో ఒకరు రండి, చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు. అరే రారా, నువ్వు రా. ఇంకొకరు ఎవరన్నా పెద్దోళ్ళు రండి, రండి, లివింగ్స్టన్ గారు రండి. వీడిని ఎత్తుకోండి, ఒకసారి ఎత్తుకోండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఈయన రాజండి. ఎవరండి? ఎవరండి? లివింగ్స్టన్ గారు కదా రాజు. ఎవరండి ఈయన? రాజు. పిల్లోడిని ఎత్తుకున్నారు. ఈయన మనం, ఈయన యేసుప్రభు, మనం సంఘం. ఇప్పుడు ఇతని మీద చాలా భారాలు పెట్టారు. ప్రార్థన భారం ఉంది, స్వార్థ భారం ఉంది, చాలా భారాలు ఉన్నాయి, మందిరం కట్టాల్సిన భారం, ఇవన్నీ భారాలు ఉన్నాయి. భారాలంటూ పెట్టాడు, కానీ ఎవరు మోస్తున్నారో అది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎవరు మోస్తున్నారండి? అది ఆయన కాడి సులువ తేలికంటే మన మీద పెట్టడం అయితే పెట్టాడు, కానీ మరలా మనకు సహాయం ఎవరు చేస్తారో? నువ్వు పాడాల్సిన నన్ను ఎత్తుకో, ఆల్రెడీ ఎత్తుకునే ఉన్నాడు. బరువులు పెట్టాడు కానీ రాజు, కాడి పెట్టాడు కానీ ప్రియులరా, ఆ తేలికైన కాడి పెట్టాడు మన మీద, సులువైన కాడి పెట్టాడు, కానీ మరలా ఆయనే మోస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల సామాగ్రి ఉన్నాయండి, వస్తువులు ఉన్నాయండి, కూర్చోండి, అవన్నీ ఉన్నాయండి. వాళ్ళని గ్రద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా మోసుకొచ్చినట్టు వాళ్ళ వస్తువులు, వాళ్ళ భారములు, వాళ్ళ బరువులు వీళ్ళతో పాటు ఎవరు మోస్తున్నారో? మరి నీకు ఏదో వస్తువు కావాలని బెంగ ఎందుకు? ఏదో కావాలని దిగులు ఎందుకు? ఏదో కావాలని బాధ ఎందుకు? అసలు బరువులు మోసే రాజు ఉండగా, నిన్ను ఎత్తుకునే రాజు ఉండగా. ఒక మాట చెప్పమంటారా? మేఘాల బండి మీద వెళ్ళిపోతామంట రాజును కలుసుకోవడానికి. ఏ బండి అండి అది? జీవితంలో ఎప్పుడైనా ఎక్కవా? ఎర్ర బస్సు, పచ్చ బస్సు, పశువు బస్సు, డీలక్స్, హైటెక్ బస్సు అండి, జనం భూమి, ఆ భూమి, ఈ భూమి, బోల్డ్ ట్రైన్లు ఎక్కుంటావు. మేఘాల బండి ఎప్పుడైనా ఎక్కవా? మేఘాల మీద వెళ్ళిపోతామంట. పరిశుద్ధాత్ముడు రెప్పపాట్ల మనలో మార్పునంది ప్రియులారా, మధ్యాకాశంలో ఆయన కలుసుకోవడానికి వెళ్ళిపోతామంట. ఇంకా యుగ యుగాలు ఆరాధనే, ప్రైజ్ అండ్ వర్షిప్పే. నీ ముఖం నీ ముఖంలా ఉండదు, నీ రూపం నీ రూపంలా ఉండదు, నీ హైట్ నీ హైట్లా ఉండదు, నీ స్వరం నీ స్వరంలా ఉండదు. పొట్టుదాన్ని నేను, నల్లవాడిని, జుట్టు సరిగ్గా లేదు, ఆల్రెడీ సగం పోయింది, బాదం చెట్టు పండిపోయింది అండి, బుడబసరికాయలు రాలిపోయినాయి, తిరగళ్ళ ధ్వని ఏమైపోయింది? తగ్గిపోయింది, బావి దగ్గర చక్రం ఆగిపోయింది. బాధపడకండి, ఇవన్నీ ఆగిపోయినా పర్లేదు. నీకు ఏ సరైన అందం లేకపోయినా పర్లేదు, ఏమి సరైన స్వారూప్యం లేకపోయినా పర్లేదు. పరలోకంలో యుగ యుగాలు మనం ఆయనతో ఏం చేస్తాం చెప్పండి? ఉంటాం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మొట్టమొదటిగా ఏ రాజు అండి ఈయన? రాజ్యభారాన్ని మోసే రాజు. చెప్పండి, ఏ రాజు? నీ బరువులు, నా బరువులు, బాధ్యతలు మోసే రాజు. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు రాజ్యాన్ని కట్టాల్సిన భారం ఆయన మీదే ఉంది, ఆ కాడిని మన మీద కూడా పెట్టాడు. మనం కూడా ఆయనకి ఏం చేయాలంటే సహకరించాలి. రెండోది మనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. క్రిస్మస్ లోకి వెళ్ళిపోవడం అనుకోకండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ రాజు తెలుసండి? ఈయన యూదుల రాజు అంట. ఏ రాజు అండి? రెండోది చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ముందే చెప్పి, చెప్పిందే చేసి, చేసిన దాన్నే చెప్పి, నేటికి చెప్పిన దాని వాగ్దానం, చేసిన వాగ్దానాలు నెరవేరుస్తున్న రాజు. ప్రపంచంలో చాలామంది చెబుతారు కానీ చేయరు. చెప్పింది చెప్పినట్టుగా చేసే రాజు, చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చే రాజు. ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎక్కడ మరణిస్తాడో చెప్పాడు. ఏ ప్రపంచంలో ఎవడ వల్ల అవుద్దండి? మీరు అనుకుని పుట్టేశారా? పలానా ఇంట్లో పుట్టేయాలి, నేను పలానా చోట పుట్టాలి అనుకుని పుట్టేశారా? ప్రైజ్ ది లార్డ్. కానీ నేను ఎక్కడ పుట్టాలో తెలుసు, ఏ వంశంలో పుట్టాలో చెప్పాడు, ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎక్కడ ఉంటాడో చెప్పాడు, ముందే చెప్పాడు, చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు, నేటికి చేస్తా ఉన్నాడు. నీకు చెప్పినవన్నీ కూడా ఏమి చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చే రాజు. కానీ విచిత్రం ఏంటంటే, చెప్పిన రాజు మర్చిపోడు, కానీ విన్న మనం మర్చిపోయి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి, మీరు రక్షించబడిన తొలి దినాల్లో కానీ, మందిరంకి వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక మాట చెప్తే దేవుడు నీ జీవితం ఏంటో, భవిష్యత్తు ఏంటో, నిన్ను ఎలా వాడుకుంటాడు, ఎలా నిలబెడతాడో చెప్పాడో, అది పట్టుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ లేఖనం పట్టుకోవాలి, ఆ వాగ్దానం పట్టుకోవాలి, దాన్ని పట్టుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక అన్న మందిరం ఓపెనింగ్ చేసుకున్నారు అంటున్నారు, ఇంత మందిరం కట్టని స్థలం తీసుకున్నాను, నాకు రూపాయి అప్పు లేదు,
ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, తన ప్రజలు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని అన్నాడు. ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేశాను, రూపాయి అప్పలేదు నాకు, మందిరం కట్టానని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. అర్థమవుతుందా? వాగ్దానం పట్టుకోవాలి. ఆ రాజు నీకేమి చెప్పాడో. ఇంకో విషయం ఏంటంటే, మాట ఇస్తే నెరవేర్చే రాజు అండి, మాట ఇస్తే తప్పని రాజు అండి. ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా నోటి మాటలు గతించవని చెప్పిన రాజు అండి. మాటలు మారవంట. యాకోబు ఫీల్ అయిపోతున్నాడు. పొలంలోకి పిలుచుకుని ఇద్దరు భార్యలను పిలుచుకుని వాదార్పు కూటం పెట్టుకున్నాడు. ఏంటి ఆ కూటం అంటే, వాళ్ళ నాన్నగారు ఎదురు మామగారు ఎదురుకుండా మాట్లాడడానికి కూడా ధైర్యం లేదు యాకోబుకి. పిలుచుకుని, ప్రియులారా మీ నాన్నగారు నిన్న మొన్న ఉన్నట్లుగా ముఖం నా ఎడల లేదు, మారిపోయింది మీ నాన్న ప్రేమ. మారిపోయే ప్రేమలు కలిగిన రాజు కాదు. మాట ఇచ్చాడా, నెరవేరుస్తాడు. ఎందుకయ్యా ఆ బెన్యామీను గోత్రికుడైన సౌలుని ఎందుకు ఎన్నుకున్నావయ్యా? నేను యాకోబుకు మాట ఇచ్చాను, వాళ్ళ తాతకు మాట ఇచ్చాను, నిన్ను ఆశీర్వదించే వరకు విడువను ఎడబాయను, ఇదిగో నేను చెప్పిన వాగ్దానం నెరవేరుస్తున్నాను. యాకోబు కేక్రమైన అరణ్యంలో. ఒక మాట చెప్పన ప్రియులారా, చిన్న మాట చెప్తాను. అన్నను మోసం చేసిన హృదయం ఉంది యాకోబు దగ్గర, నాన్నను మోసం చేసిన హృదయం ఉంది అండి. వీళ్ళని మోసం చేశానని క్షమించమని అడగకుండా పారిపోయే హృదయం ఉంది. అలాంటి మోసపూరితమైన హృదయంతో ఉన్న వ్యక్తిని ప్రియులారా దేవుడు దర్శిస్తే తన హృదయం స్వభావం వైఖరి మారింది ప్రియులారా. ఆ హృదయంతో వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంత చెడిపోయినోడు, అంత భయంకరంగా బ్రతుకుతున్న వ్యక్తిని, మోసం చేసిన వ్యక్తిని దర్శించి ప్రేమతో ఒక దర్శనమిచ్చి, దర్శించిన చోటు ఏదో తెలుసా? బేతేల్, లూజు. అక్కడ దర్శించి మాట్లాడి ప్రియులారా విషయం చెప్పమంటారా, ఒక వాగ్దానం ఇచ్చాడంటండి. మోసం చేసి వెళ్ళిపోతున్నాడు వాగ్దానం ఇస్తారా? వాగ్దానం ఇస్తారా? దేవుడు దర్శించగానే యాకోబు మనసు మారిపోయింది కాబట్టే ఇది వేరేది కాదు. మారిపోయి మోసం చేసి వెళ్ళిపోతున్నాడు కంటే వినండి, దేవుని భయం పుట్టించాడంటండి. ఇది భయంకరమైన స్థలం, దేవుని మందిరము కానీ ఇది వేరొకటే. అంటే మోసం చేస్తున్న వాడికి, పాపం చేస్తున్న వాడికి, లోకంలో బ్రతుకుతున్న వాడికి భయం పుట్టించే రాజు. భయం పుట్టించి అప్పుడు అన్నాడు, భయం కలిగిన తర్వాత నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను. వాగ్దానం నెరవేర్చాడా? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు దర్శించాడా లేదా? కార్యము చేశాడా లేదా? ప్రియులారా మాట ఇచ్చాడంటే ఏ రాజు అండి? చెప్పింది చెప్పినట్టుగా చేసే రాజు. ఏది చెప్పాడో అదే ఆ రీతిగానే భూమి మీదకి వచ్చాడు. చెప్పిందే చేశాడు, చేసిందే చెబుతున్నాడు. నేటికి ఆయన చెప్పాడంటే నమ్మదగినాడు. అందుకే ఒక మాట ఇవ్వండి అయ్యా, నాకు ఒక మాట, నా కుటుంబం కోసం మాట్లాడండి అయ్యా, నా తల్లి కోసం ఒక మాట, నా చెల్లి కోసం ఒక మాట, నా తండ్రి కోసం ఒక మాట, ఏదైనా ఒక మాట మాట్లాడండి అయ్యా. మాట మాట్లాడడానికి ధైర్యం కలుగుతుంది. ప్రార్థన చేసుకుంటే హిజ్కియాకి ఇదిగో 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను వెళ్ళు, బ్రతికించేసింది. యేసయ్య మాట, ఒక్క మాటే, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పు అన్న చిన్న ఆ సెంటెన్స్, చిన్న లైన్ ప్రియులారా 15 సంవత్సరాలు బ్రతికించేసింది. వారం వారం నువ్వు వింటున్న వాక్యం నిన్ను ఎంత బ్రతికించేయాలి పరలోకం కోసం? వారం వారం నువ్వు వింటున్న దేవుని మాట ఎంత సిద్ధపరిచేయాలి దేవుని రాకడ కోసం నిన్ను? ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మూడోది మనం చూస్తే ప్రియులారా చూడండి, మత్తయి సువార్త 25:34 చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి, నేను ఆకలి గొంటిని. చాలండి, హల్లెలూయా. భూమి సిద్ధపరిచింది మొదలుకొని ప్రియులారా, లోకము సిద్ధపరిచింది, లోకం పుట్టింది మొదలుకొని మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచిన రాజు అంటాడు. చూడండి, కొంతమంది చాలా కష్టపడిపోతుంటారు. ఏనన్నా రాత్రి పగలు అలాగే వెళ్ళిపోతున్నాం ఏంటి పనికి అని అడిగారు. అలా కష్టపడిపోతున్నాం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆడపిల్ల పెళ్ళి ఉందండి, కట్నం ఇవ్వాలి, సారి పెట్టాలి, అల్లుడు గారిని చూసుకోవాలి, అందుకే రూపాయి కూడబెడుతున్నానండి అంటారు కదండి. భూమి పుట్టింది మొదలుకొని అండి అప్పటి నుండి నీ కోసం రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడంట. ఇంకా సిద్ధపడుతుంది. ఇదిగో నా పాప వస్తుంది, ఇప్పుడు నా బిడ్డ వస్తుంది, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఎలా ఉండాలి, నాకు చాలిన దేవుడు నీవే యేసే అని చిన్న పాట ఉండేది. అందులో వెలుపట లోపల
నాకు తోడయ్యోనావు, 12 ముచ్చాలతో నాకు ఇల్లును కట్టావు. ఇక్కడ మాకు ఇల్లు లేదండి, అద్దెంట్లో ఉంటున్నామండి, ఖాళీ చేసేయమంటున్నారండి, జగనన్న ఇల్లు ఇవ్వలేదండి, చంద్రన్న ఇల్లు ఇవ్వలేదండి అండి, ఎన్టీఆర్ అన్న ఇల్లు ఇవ్వలేదండి. ఏ అన్న ఇల్లు ఇవ్వకపోయినా ఏసన్న ఇస్తాడు ఇల్లు, కంగారు పడతాను. హల్లెలూయా. ఇంకొకటి ఏంటి, కదిపే ఇల్లు కాదు, అది శాశ్వతమైనది. శాశ్వతమైనది రాజ్యము, తన ప్రజల కొరకు రాజ్యమును సిద్ధపరుస్తున్న రాజు అంటాడు. ఏ రాజు అండి ఈయన? తన ప్రజల కొరకు రాజ్యం నీ కోసం సిద్ధపరుస్తున్నాడంట. అంటే ఎవరన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ మనం వెళ్తున్నాం అనుకోండి, మనం వస్తున్నామని తెలిసి ఇల్లంతా కడిగి శుభ్రం చేసి సోఫా సెట్ వేసి అక్కడ వచ్చినప్పటికీ వాటర్ బాటిల్ పెట్టి ఇవన్నీ పెట్టి శుభ్రంగా ఉంచారనుకోండి, మరి పాస్టమ్ గారికి ఆ విషయంలో హ్యాట్సాప్ చెప్పొచ్చు. దైవజనులు వస్తున్నారంటే కట్టిన్లు మారిపోతాయి, వాష్రూమ్ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. దేవుని కృపలో వాష్రూమ్ కూడా అప్పుడప్పుడు మార్చేస్తున్నారు దేవుని కృపలో. హల్లెలూయా. ఇవన్నీ మారిపోతుంటాయి అంటే ఇల్లంతా మారిపోతుంటుంది. ఇంక ఇంట్లో దైవజనులు మా దగ్గరికి వస్తానంటే ఇల్లంతా పండగ వాతావరణం వచ్చేద్దాను, అందరికీ టెన్షనే. మా దివ్య అయితే నైట్ 12 గంటల దాకా సర్దుతూనే ఉంటుంది, మా వాళ్ళు అయితే పగలగొడుతూనే ఉంటారు అండి. హడావిడి, ఏదో పండగ వాతావరణం. ఒక దైవజనుడు వస్తుంటేనే, చుట్టాలు వస్తుంటేనే అంత సిద్ధపాటు. అయితే నువ్వు వస్తున్నావని, భూమి మీద నువ్వు ఆయన కోసం ఆ భూమి మీద ఆయన కోసం ప్రత్యేకంగా బ్రతుకుతున్నావని, లోకాన్ని తన్నావని, లోకాన్ని పక్కన పెట్టేస్తావని, శరీరాశలు వదిలేసుకున్నావని, రాజు కొరకే బ్రతుకుతున్నావని, నీ పవిత్రతని అండి, నీ పరిశుద్ధతని అండి, నీ సాక్ష్యాన్ని, నీ సౌశల్యతని అన్నిటినీ కాపాడుకుంటూ పవిత్రుడిగా బ్రతుకుతూ ఎదురు చూస్తున్నావని నీ కోసం అలంకరిస్తున్నాడంట అక్కడ రాజు. నువ్వు పరలోకం వెళ్ళిన నీ ఫీల్ ఎలా ఉంటుంది? సరే ఒక మాట చెప్తాను. నీ భర్త ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అర్థమయ్యేలాగా, నీకేమీ చెప్పకుండా, సర్ప్రైజ్ చేయాలని ఏమీ చెప్పకుండా, 1 సంవత్సరం పాటు పొద్దుట ఎక్కడికి వెళ్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, పొద్దుట వెళ్తున్నాడు, కొంచెం హడావిడి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నీకేమీ చెప్పట్లేదు. నిన్న కారులో తీసుకెళ్ళి, మనం ఒక చోటకు వెళ్తున్నాం ఈరోజు, నిన్న కారులో తీసుకెళ్తానని చెప్పి నీ భర్త తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసి ఒక్కసారి కళ్ళు తెరవని చెప్పి డూప్లెక్స్ బిల్డింగ్, గాంధీ వాళ్ళ ఇంటి వెనకాల ఉంది కదా అలాంటి డూప్లెక్స్ బిల్డింగ్ తీసుకెళ్ళి, అంటే నువ్వు వెళ్ళి అక్కడికి రెంటకండి అన్నావు అనుకో, రెంటకు కదమ్మా మనదే అన్నాడు అనుకో, అసలు నీకు ఇల్లు కడుతున్నట్టు తెలియదు, మూల రాసినట్టు తెలియదు, కట్టినట్టు తెలియదు, తీసుకెళ్తే నీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్టకలు, సిమెంటు, ఓసలు, వైర్లు, స్విచ్లు, లైట్లకే, మెట్లకి ఇలా అయిపోతాయి. ఆ రాజు ఇలా ఇల్లు ఇలా అడుగు పెట్టగానే పరలోకంలో ఫస్ట్ నీ పాదం ఇక్కడ చనిపోయిన తర్వాత అడుగు ఎక్కడ పెడతావో తెలుసా? బంగారం మీద పెడతావు. కట్టె మిగిల్చింది కన్నీటిగా అనుకుంటున్నారు ఇక్కడ. అర్థమవుతుందా? మట్టిలోకి వెళ్ళిపోయింది, అయిపోయింది జీవితం, కుళ్ళిపోయిందని అనుకుంటున్నాం. తెలియదారు మోకాల వాళ్ళకి అర్థం కాదు. అయిపోయింది జీవితం, చంపేశాం, అయిపోయింది. లేదురా బాబు, ప్రైజ్ లార్డ్. అదిగా అక్కడ పరలోకంలో అడుగు పెడతామంట. ఏంటండి, నీకోసం సిద్ధపరుస్తానంట ఆ బిల్డింగ్. ఇంకేం పెట్టాలి? సీని గారి కోసం సిద్ధపరిచిన ఇల్లు కోసం ఏం పెట్టాలి? ప్రసాద్ గారి కోసం సిద్ధపరిచిన ఇంట్లో ఏం పెట్టాలి? రామారావు గారి కోసం సిద్ధపరిచిన, డేవిడ్ ఫ్రాన్సిస్ గారి కోసం సిద్ధపరిచిన ఇంట్లో ఇంకేం తక్కువ ఉన్నాయి చూడు. ప్రైజ్ లార్డ్. అదవుతుందా ప్రియులారా? అడుగు పెట్టడం ఇక్కడ. నువ్వు చనిపోగానే ఇక్కడేమో మనం పాటలు పాడేస్తాం, ఆరాధన చేస్తాం, వెళ్ళిపోయావా అని ఎడుతాం. అక్కడే ప్రభు అంటాడు, వచ్చావా అంటాడు. ఇంకా చెప్పాలంటే హతసాక్షి అయిన వారికి ఆయనే వెల్కమ్ చెప్తాడంట. ఇక్కడేం సంబరాలు చేసుకుంటా అయిపోయాడు అనుకుంటా. అక్కడేమనుకుంటారు తెలుసా? పరలోకం పరవశించేది. ఒక విషయం చెప్పనా? ఇదిగో దేవుడు చెప్తాడు అనుకుంటున్నాను నేను. బహుశా నా కోసం భూలోకంలో శ్రమపడ్డాడో, కష్టపడ్డాడో, ప్రయాసపడ్డాడో, నలిగిపోయాడనో, బిడ్డ కోసం సాక్ష్యం చెప్తుండేవాడిగా పరలోకంలో. సిద్ధపడండి, పరలోకం దూతలారా, కెరూబులారా, సిరాబులారా, 24 పెద్దలారా, అదిగో నా కుమారుడు రేపు పొద్దుట రాబోతున్నాడు. రేపే 11 ఆ టైంకి వచ్చేస్తాడు. చూడండి, కంగారు పడకండి అమ్మా చెప్తున్నాడు. హల్లెలూయా అని సిద్ధపరుస్తాడండి. నీకోసం కట్టిన బిల్లి, దానికోసం మనం బ్రతకాలండి, దానికోసం జీవించాలండి. నీకోసం రాజ్యాన్ని సిద్ధపరిచిన రాజు ఆయన. అర్థమవుతుంది? ఏ రాజు అండి? రాజ్యం ఎన్ని టెంపరీ, ఏమీ శాశ్వతం కాదు.
₹1,00,000 అంట గ్రానైట్ వేశారంట. స్విచ్ అంట, అక్కడికి వెళ్ళి ఉఫ్ అని ఊస్తే లైట్ వెలిగేద్దంట, ఉఫ్ అంటే మళ్ళీ ఆరిపోద్దంట, ఉఫ్ అంటే ఫ్యాన్ తిరిగేద్దంట. సెన్సార్ సిస్టమ్ అంట, ఇలా అలాగని డోర్ ఓపెన్ అయిపోద్దంట, అలా అలాగని మూతపడిపోయి మళ్ళీ రాదంట. అర్థమవుతుంది ప్రియులారా? ఓకే, ఇవన్నీ ఉన్నాయి, కరెక్టే, సౌకర్యాలు కాదనట్లేదు దేవుని బిడ్డలారా. కానీ నీ కోసం సిద్ధపరుస్తున్న ఒక రాజ్యం ఉంది. ఆ రాజు ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు, రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడంట. ఎప్పటి నుండి? ఒక్కసారి మరలా ఆ వచనాన్ని చదవండి, 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. వెళ్ళండి అందులోకి, మీ కొరకు కట్టిన గదిలోకి, మీ కట్టిన నగరంలోకి. మన సంతోషానికి అవధులు ఉంటాయండి. విషయం చెప్పనా, బంగారం పెట్టుకుని మురిసిపోతుంటాం, పరలోకంలో బంగారానికి విలువ లేదు, కాళ్ళ కింద ఉంటుందంట. కాళ్ళ కింద తీసుకుని మేటలు ఎవరన్నా నెత్తి మీద పెట్టుకుని తిరుగుతారా? లేకపోతే షర్ట్కి ఇటే పెట్టి పినేసి పెట్టుకుని మేటలు పెట్టుకుంటారు. ఏంటంటే చాలా విలువైన అండి మేటలను పెట్టుకుంటారండి. అలా ఉంటుందంటండి. ఏంటది? బంగారం కాళ్ళ కింద. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయన తాకిడి స్పర్శ అనుభవించే మనం ఆరాధన చేసేస్తుంటే, స్వయంగా ప్రభువు అంటే ఎన్ని రోజులు వివరించిన ఆయన గొప్పతనం, మంచితనం, ఔన్నత్యం, ఆయన యొక్క ప్రేమ ప్రియులారా ఎన్ని సంవత్సరాలు వివరించిన తరగదంట. చూడగానే ఇంక మనకి ఏమనిపిస్తుంది? యేసు ప్రభువుని చూడగానే పరిశుద్ధుడు 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 అని అంటూ ఉంటామంటే నాకు అనిపిస్తుంది. నేనైతే వాళ్ళు అలా పాడితే పాడినవాడిగా, నేను మాత్రం నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా. రాజ్యమును సిద్ధపరుస్తున్నా రాజు. ఆశ పెట్టుకోండి, ఎప్పుడు మట్టి ఆశలు, పేడ ఆశలే, ఎలాగెలాగా కాదు. ఆ రాజ్యం మీద ఏం పెట్టుకోవాలి? ఆశ పెట్టుకోండి. పేడ బుద్ధులు, మట్టి బుద్ధులు తీసేయండి బుర్రలోంచి. పందంటండి ఒకే ఒకసారి పైకి చూద్దంటే, ఇట్లా జీవితకాలం అంతా కిందకే అని తిరుగుతుంటుంది. ఒకే ఒకసారి చచ్చిపోయినప్పుడు 2 కాళ్ళు కట్టేసాక ఇలా చూసి, స్కై ఉందా ఇక్కడ, ఆకాశం ఉందా, ఇంగ్లీష్లో 2 వర్డ్స్ పలుకుతుంది అంటే, ఆకాశం ఉంది ఇక్కడ, నాకు తెలియదే అని చెప్తుంది. చూద్దామని లోపు అయిపోయింది పని. నీకు తెలియదులే, మాకు తెలిసి నడిచే అంటారు. నీ కొరకు నా కొరకు రాజ్యమును ఏం చేసిన రాజు? చెప్పండి. ఎవరన్నా నీకు ఇల్లు లేదా, అది లేదా, ఆస్తి లేదంటే ఏం కాదు, మాకు ఉంది, అందరు టెంపరీ కట్టుకున్నాం అని అడగండి. అందుకే నేను ఎవరు అడిగినా సరే చర్చ్ టెంపరీగా కడుతున్నామని అంటాడు. స్టేజ్ కూడా టెంపరీ చేసాం. స్టాండర్డ్గా ఎందుకు వేయట్లేదు? ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాం. మద్దూరులో కూడా టెంపరీగానే కడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉండం మనం. నాశ ఏంటంటే రేకులు అయితే తొందరగా బదలు కొట్టుకుని పోవచ్చు అక్కడ వచ్చినప్పుడు. మహిమ శరీరాలు దాల్చుకుని ప్రియులారా రెప్పపాట్లో పడాలి రాజ్యము కొరకు. మనకు ఒక రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు. ఆ రాజుకు భార్య మనమే, యువరాణులం, పట్టపురాణులం, ప్రధానం చేయబడిన వారము, శుద్ధీకరించబడిన కన్యకలము, యేసయ్య కొరకు ఎదురు చూస్తున్న వధువు సంఘం ప్రియులారా మనం. అసలు బైబిల్లో మాటలు సరిగ్గా చదివితే అది ఆ ధ్యానించగలిగిన వాళ్ళకి, పట్టుకోగలిగిన కడుపు నిండిపోద్దండి, ఆకలి ఉండదండి. సరైన మాట ఒకటి తగిలితే రోజుకి ఆకలి ఉండదు. మీలాంటి వాళ్ళకి వాక్యం చెప్పడం కోసం అండి చెప్పేవాళ్ళు తినేస్తారు కాబట్టి చెప్పడం కోసం కొంచెం ఏదైనా తినాలి తప్ప, బైబిల్లో మాటలు మనల్ని బలపరుస్తాయి, ధైర్యపరుస్తాయి, ఊరట కలగజేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదవండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చాలండి. భూమి మీద అసత్యముతో కొట్టుమిట్లాడిపోతున్న లోకం, సత్యము లేకుండా అసత్యము, అబద్ధాలు, అబద్ధ ప్రచారాలు, అబద్ధమైన మాటలు, అబద్ధముతో నిండిపోయిన ఈ లోకములో ప్రియులారా
సత్యాన్ని స్థాపించడానికి వచ్చిన రాజు. మీకు విషయం చెప్పమంటారు, చాలామంది హృదయాల్లో యేసు ప్రభు సత్యాన్ని స్థాపించాడు. ఏం స్థాపించాడండి? ఇప్పుడు చెప్పండి, మనం అబద్ధం ఆడగలమా? చెప్పండి, అన్యాయంగా వెళ్ళగలమా? నువ్వు వెళ్తున్నావు అనుకో, లోపల నుంచి ఒకటి తొలిచేస్తుంటుంది, చిన్న మిషన్ లాంటిది పెట్టేసినట్టు లోపల తొలిచేస్తుంది. కొన్ని కారులు ఉంటాయి, కారుల దగ్గర ఎవడన్నా దంగోడు పట్టుకుంటే కొత్త కీక్ 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 అని అరిసేద్దండి. అర్థమైందా? అలాగే అసత్యం మాట్లాడుతుంటే, అబద్ధాలు మాట్లాడుతుంటే, అసత్యం వైపు వెళ్తుంటే లోపల నుంచి ఒకటి పనిచేస్తుంటుంది. అదిగో ఆ సత్యాన్ని అండి స్తంభాల రూపంలో, పిల్లర్ల రూపంలో, శిలాపలకల రూపంలో కాదు, హృదయంలో సత్యాన్ని స్థాపించేస్తుందంట. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుస్తున్నారని నేను సంతోషిస్తున్నాను అంటాడు. సత్య ప్రేమలు మీ అందుంటే తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక అంటాడు. మన హృదయంలో ఏమి స్థాపించబడి ఉండాలి? సత్యం. నా అంతరంగంలో సత్యమును స్థాపించి అంటాడు. సమ్మతి గల మనసుని అంటాడు దావీదు. ఏమి రాజు తెలుసా? సత్యాన్ని స్థాపించే రాజు. బాధపడదు. నీ వీధిలో, నీ ప్రాంతంలో, నువ్వు ఉన్న ఏరియాలో ఒకవేళ అసత్యం ఉందా, నీ హృదయం లేదని అసత్యం పనిచేస్తుందా, అసత్యం వైపు నడిపిస్తుందా, సత్యముగా అంగీకరించలేకపోతుందా, అయితే రాజును అడుగు, అయ్యా నా హృదయంలో సత్యమును స్థాపించు, నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతరంగములో పుట్టించు. ఏం స్థాపించడానికి వచ్చిన రాజు అండి? సత్యం. చాలామంది రాజులు ప్రియులారా వాళ్ళ పేర్లు తెచ్చుకుంటారు, ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వాళ్ళ టైంలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆ పరిధిలో ప్రియులారా కొన్ని జీవోస్ పాస్ చేస్తారు, కొన్నిటిని మార్చేస్తారు, స్థిరత్వంగా ఉండేటట్టుగా కొన్నిటిని ప్రియులారా కొన్ని బిల్లు అమలు చేస్తారు. వాళ్ళు ఉనికి చాటుకుంటారు. కానీ ఈ రాజు ఏంటో తెలుసా? సత్యాన్ని మనుషుల హృదయంలో స్థాపించిన రాజు అంటారు. మనం సత్యమును అనుసరించి బ్రతుకుతున్నామంటే ఆ సత్యాన్ని, అంటే లేఖనం, నీ వాక్య సారాంశమే సత్యం. ప్రజల హృదయంలో ప్రియులారా ఇదిగో నేను మీతో నిబంధన చేస్తున్నాను. అది సీనాయి పర్వతం మీద మోషేతో, వాళ్ళతో, ప్రజలతో, ఇజ్రాయేలుతో చేసిన నిబంధన కాదు, ఇది కొత్త నిబంధన. మెత్తని హృదయాల మీద ఏం చేస్తారంట? వ్రాస్తాను, నాలుకతో, మెత్తని హృదయాల మీద నాలుకతో వ్రాస్తాను అంట. మన హృదయాల మీద శాసనాలు వ్రాస్తాడంట. ఏ రాజు తెలుసండి? సత్యాన్ని స్థాపించిన రాజు. ఏ రాజు చెప్పండి? అది నీ హృదయంలో సత్యాన్ని స్థాపించాడు. నువ్వు సత్యం కొరకే బ్రతకాలి, సత్యం కొరకే జీవించాలి. ప్రాథమిక కళాశాలలో ప్రియులరా నల్లని బోర్డు మీద తెల్లని అక్షరాలతో సత్యమేవ జయతి అంటే సత్యం ఏనాటికైనా, కరెక్ట్గానే చెబుతున్నారు వాళ్ళు. సత్యమైన యేసే, నీతి అయిన యేసే, మార్గమైన యేసే, నిత్యముండే యేసే, ఏనాటికైనా జయము పొందుతారు పిల్ల. సత్యం మొదట ఓడిపోయినట్టు కనబడినా, సత్యం మొదట పతనమైపోయినట్టు కనబడినా, సత్యం మొదట చల్లారిపోయినట్టు కనబడినా, సత్యం మొదట నీరసిల్లిపోయినట్టు కనబడినా, ఏనాటికైనా సత్యం ఏమవుద్ది? స్థాపించబడతారు. సత్యమే జయం పొందుతుంది. రానున్న దినాల్లో ప్రజలందరూ అంటారు, రే యేసు ప్రభు చెప్పిందే నిజమురా, క్రైస్తవులు చెప్పిందే నిజమురా, వాళ్ళు మాట్లాడుతుంది నిజమురా, ఆ లేఖనాలే నిజమురా, అవే నెరవేర్చబడబోతున్నాయిరా అని చెప్పే రోజులు వస్తాయి. సత్యాన్ని ఎవరు సమాధి చేయలేరు, సత్యాన్ని ఎవరు ఆపలేరు, ఎప్పటికైనా బయటపడుద్ది. చాలా విషయాలు ప్రియులారా, కొంతమంది దైవజనుల విషయంలో రాంగ్ రిపోర్ట్లు వస్తూ ఉంటుంటే మనోళ్ళు చిన్న మెసేజ్ పెట్టి ఊరుకుంటున్నారు. ఏమో తెలుసా? చెప్పింది ఏదో చెప్పండి చెప్పేది, కానీ సత్యం ఉంది, దేవుడు ఉన్నాడో న్యాయం తీరుస్తాడు, ఒకరోజు న్యాయాధిపతిగా వస్తాడంటాడు. యేసు ప్రభు న్యాయ పరిపాలన చేస్తుంటే, పరలోకంలో బహుమతులు ఇస్తుంటే, తీర్పులు తీరుస్తుంటే, న్యాయం చేస్తుంటే ప్రియులారా ఒక చోట ఏమన్నాడు తెలుసా ప్రభు? నా తీర్పులు తీర్చి ఫరోకి, తన సైన్యానికి, ఐగుప్తీలకి నేను ఏమి చేశానో మీరు చూశారు కదా. ఐగుప్తు మీదకి వచ్చిన పేలు, ఐగుప్తు మీదకి వచ్చిన తెగుళ్ళు, ఐగుప్తు మీదకి వచ్చిన రోగాలు, ఐగుప్తు మీదకి వచ్చిన రక్తం, ఐగుప్తు మీదకి వచ్చిన కప్పలు, ఆ భయంకరమైన వ్యాధులంట ప్రియులారా దేవుని తీర్పులంట. నువ్వు సత్యములో బ్రతుకుతూ ఉంటే, నీతిలో బ్రతుకుతూ ఉంటే దేవుడు తన ప్రజల పక్షంగా తీర్పులు తీరుస్తాడు. రావాలండి దేవుని తీర్పులు భూమి మీదకి రావాలి, మరలా సంఘము పైకి లేవాలి. ఆ రాజు యొక్క విధానం ఏంటో ప్రజలకు అర్థం కావాలి. భయం పుట్టాలి ప్రతి ఒక్కడికి.
కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డు కాదు, క్రైస్తవులు ఉన్నారు జాగ్రత్త, సింహాలు ఉన్నాయి జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ బోర్డులు పెట్టుకోవాలో తెలుసా? మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, రోషం ఉంటే, ఈ వీధిలో నీతివంతులు ఉన్నారు జాగ్రత్త, ఈ వీధిలో పరిశుద్ధులు ఉన్నారు జాగ్రత్త, ఈ వీధిలో విజ్ఞాపన చేసే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త, ఈ వీధిలో ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త, ఈ వీధిలో విజ్ఞాపన విలపించేవారు ఉన్నారు జాగ్రత్త, ఈ వీధిలో పరలోకాన్ని దించేవారు ఉన్నారు జాగ్రత్త. ఆ బోర్డులు పెట్టుకోవాలి. పెట్టండి అలాంటి బోర్డులు తయారు చేసి. ఈ వీధిలో జీజీఎం ఫ్యామిలీ ఉంది జాగ్రత్త, ఈ వీధిలో క్రైస్తవులు ఉన్నారు జాగ్రత్త, సేమ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, కండట్టుకుని లాగేస్తున్నాయి జాగ్రత్త, కవిటి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకోవాలి జాగ్రత్త. ఇవి కాదండి, అర్థమైందా? ఆ బోర్డులు పెట్టాలి. ఈ వీధిలో యోధా గోత్రపు సింహం పిల్లలు ఉన్నాయి, చిన్న చిన్న సింహం పిల్లలు తిరుగుతున్నాయి, శుక్రవారం ఆదివారమే బయటకు వస్తాయి, తెల్లబట్టలు వేసుకొని వారం అంతా లోపల మురుగుతూ ఉంటాయి, లోపలంతా గర్జిస్తూ ఉంటాయి. ఏం గర్జిస్తాయి? ప్రార్థన, ఆరాధన. అది సింహంలా బ్రతకండి. పొట్టుకుంటే పొట్టు సింహం, హైట్ ఉంటే హైట్ ఉన్న సింహం, తెల్లగా ఉంటే తెల్ల సింహం, నల్లగా ఉంటే నల్ల సింహం, జుట్టు ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్న సింహం. హల్లెలూయా. కారు తోలుతున్నకు తోలే సింహం, కూర్చుందనుకో కూర్చునే సింహం. ప్రైజ్ ది లార్డ్. మొత్తం మీద అయితే ఏంటి, మనం ఆర్టికల్స్ రాయండి రాజు కోసం, కవిత్వాలు రాయండి. కవిత్వం నీకు రాదా? మొదలుపెట్టి అదే వస్తుంది. సందులు రావా? వీధులు రావా? ఏమీ తెలీదా? ప్రైజ్ ది లార్డ్. మొదలు పెట్టండి, అవే వస్తాయి. రాయండి, ఆయన మీద కవితలు రాసి స్టేటస్ పెట్టండి. పిచ్చి పిచ్చి కాదు, సున్నుండిదంటే ఏమవుద్ది, ఈ కాదు స్టేటస్లు. రాజు కోసం రాసి పెట్టండి, ఏమవుద్ది? సున్నుండిదంటే దొగ్గొస్తుంది. అలాంటి స్టేటస్లు కాదండి. తర్వాత మనం చూస్తే ప్రియులరా, చూడండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వాక్యం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును నామము ఆయన ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చెప్పమంటారా? హలో, కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, బోర్డు ఉంటుంది. ఇక్కడ బోర్డు మీద ఏం రాసి ఉంటుంది? జిల్లా కలెక్టర్. అంతేనా? ఆయన పేరు ఉండదా? చెప్పండి. పోలీసులు ఉంటారు చిన్న చిన్నది, ఇక్కడ చిన్న ట్యాగ్ లాంటిది ఉంటుంది కదండి, ఇక్కడ దాని మీద వాళ్ళ పేరు రాసి ఉంటుందా? పోలీసు ఆయన స్థాయి ఏంటో స్టార్స్ని బట్టి ఏం చేస్తారో తెలియదు కదా. ఇది అథారిటీ లేకుండా, అధికారం లేకుండా ఎవరు పెడతారు? ఇంటి దగ్గర కూర్చుని, చిన్న ఇంట్లో కూర్చుని పోయి చిన్న రూమ్ ఒకటి తయారు చేసుకుని, ఏసీ పెట్టేసుకుని, టేబుల్ మీద జిల్లా కలెక్టర్ అని రాసుకున్నాడు అనుకోండి, కుదురుతుందా? చెప్పండి. యేసు ప్రభు అంట, ఆయన రాజుల రాజు ప్రభుల ప్రభు అని ఎక్కడ రాయబడి ఉందంట? వస్త్రముల మీద రాయబడి. అథారిటీ కలిగిన, అధికారం కలిగిన, సమస్తం మీద అధికారం కలిగిన రాజు అండి. ప్రకృతి మీద అధికారం ఉంది ఆయనకి, సూర్యచంద్ర నక్షత్రాల మీద అధికారం ఉంది. యేసు ప్రభు ఏలలేంది, యేసు ప్రభు అధికారం లేనిది ఏముందో చూపించండి మీరు. ప్రతిది ఆయన అధికారం కిందే ఉందా లేదండి? ఏ ప్రభుత్వమైన, ఏ అధికారైనా, ఏ రాజు అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ ప్రభుత్వమైనా ఆయన పాలన కిందే ఉండాలండి. అందుకే అంటాడు, రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరిచేదను. విచిత్రం చెప్పమంటారా? ఆ మాట అంటుంది సామాన్యమైన వ్యక్తి కాదు. 120 దేశాలకి చక్రవర్తిగా ఉన్న దావీదు అంటే యెరూషలేముకి, ఆ రాజ్యానికి పరిపాలన చేస్తున్న రాజు, రాజు అయి ఉన్న దావీదు అంటున్న మాట ఏంటో తెలుసండి? రాజు అయిన నా దేవా నిన్ను కనపరిచేదను. ఆయన ఎవరో? ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు ఉన్నారండి, ప్రిన్సిపాల్ గారు మీకు వందనాలని ప్రిన్సిపాల్ గారు అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? చెప్పండి. ఎమ్మెల్యే గారు మీకు నమస్కారం అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఈయన రాజు అయి ఉండి, చక్రవర్తి అయి ఉండి ఏమన్నాడు తెలుసా? రాజు అయిన నా దేవా నిన్ను కనపరిచేదను, నిత్యము నీ నామమును సన్నుతించేదనయ్యా. రాజు అయిన నా దేవా. నేను ఒకవేళ ఈ భూలోకానికి రాజు అయి ఉండొచ్చు, ఈ ప్రాంతానికి రాజు అయి ఉండొచ్చు, ఈ దేశానికి రాజు అయి ఉండొచ్చు, కానీ సర్వలోకాలని ఏలుతున్న రాజువు నువ్వే కదయ్యా. ఒక చోట హిజ్కియా ప్రార్థన చేస్తాడండి.
నాకు భలే ఇష్టమండి ఆ మాట. శనిహెరాబు కేకలు వేస్తున్నప్పుడు ఏ రాజ్యాన్ని, ఏ ప్రభుత్వాన్ని, ఎవరిని ఎలా చేశాడో నీకు తెలీదా అని అతను మాట్లాడుతున్నప్పుడు, అయ్యా వాళ్ళందరూ అలా అయిపోయారంటే, వాళ్ళు అలా చేశారంటే అది సహజమేనయ్యా, వారు సాధారణమైన వ్యక్తులయ్యా, అసత్యం ఉన్న వారు దేవతలు బొమ్మలు అవి అలాంటివి వట్టివేనయ్యా. నువ్వు సమస్తానికి రాజువని, సమస్తాన్ని ఏలుతున్నవాడువని నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నానయ్యా. నువ్వు అలాంటి వాడు కాదు కదయ్యా, ఇతని చేతిలోంచి నన్ను విడిపించయ్యా. నాకు ఎంత ఇష్టమండి ఆ మాట. నీవు రాజువై ఉండి, ఇతను రాజై ఉండి, రాజువైన నా దేవా. ఏ రాజు తెలుసండి? అధికారం. నీ వ్యాధి మీద అధికారం ఉంది, తెగులు మీద అధికారం ఉంది, అప్పు మీద అధికారం ఉంది, నిన్ను వేధిస్తున్న మనుషుల మీద అధికారం ఉంది. పేడగాళ్ళు ఉంటారు కొంతమంది, పేడగాళ్ళు పీడించుకుని తింటానే ఉంటారు. మనం అంటాం ఇంక తట్టుకోవాలి, వీడు పేడ విరగట్లవట్లేదు, పేడ విరగట్లవట్లేదు అర్థం ఏంటనుకో పీడించుకు తింటూ ఉంటారు. అలాంటి పేడలన్నీ కూడా విరగొట్టే రాజు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేల్ ప్రజలకి ఒకడు పీడించేశాడండి. బ్రదరు ఎన్ని రోజులు? 40 రోజులు. ఎవరో అది ఈ చిన్న రాజు, స్మాల్ కింగ్ ఎవరో దావీదు వచ్చి ఆడి పేడ విరగడ చేసేసాడు. ఎందుకు విడుదల చేశాడు తెలుసండి? యుద్ధం ఎవరిదని చెప్పాడంటే, కొన్ని పేడలు విరుగుడు అయిపోతున్నాయి. అప్పులు పేడ పిడిచి తినేస్తుందా? 6వ తారీఖు వచ్చినప్పుడు వడ్డీ 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 వడ్డీ, 7వ తారీఖు వచ్చినప్పుడు వడ్డీ, 8వ తారీఖు వచ్చినప్పుడు వాయిదా. నేను చెబుతున్నాను, ఈ మట్లాదివారం రోజు సంతోషంతో దీన్ని స్వీకరించండి. కొన్ని పేడలో విరగడైపోతున్నాయి, పూర్తిగా విరుగుడైపోతున్నాయి. ఇంక ఉండవు. ఆ పేడ కనపడదు. ఇంకా గొల్యాతుగాడు కనపడ్డా? చెప్పండి. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఐగుప్తుల యొక్క పేడ ఏమైపోయింది? సముద్రం మధ్యలో పోయింది. చాలామందికి పేడ విరగడైపోతుంది. మరి దాన్ని పట్టుకోవాలి. పేడ విరగడవద్దన్నారు నాయన, కార్యం జరుగుతుందంట నాయన అని అంటే బాగుంటుంది. అంతే, ఆదివారమే మురిసిపోయి, ఆదివారమే సంతోషించేసి, ఆదివారం కన్నీ పేడ విరగడైపోతుందని చెప్పేసి ఇంక మరలా మనం సూత్ర ప్రార్థన లేకుండా, ఏ ప్రార్థన లేకుండా, ఏ ప్రార్థన చేయకుండా ఆ పేడ విరగడైపోయిందంటే ఏం విరగడవుద్ది? నేను ఒక ఆశ్చర్యకార్య నూతన క్రియ చేస్తున్నాను. దానికోసం ఆలోచించరా? ఆలోచించడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. అధికారం కలిగిన రాజు, సమస్తం మీద ఏమి కలిగిన రాజు అండి? అథారిటీ ఉన్న రాజు. అంతేకాకుండా అదే అధికారాన్ని మనకి ఇచ్చాడంటాడు. ఇదిగో నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేసి తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మక నామంలో మీరు బాప్తిస్మం ఇవ్వండి. ఇదిగో శత్రు బలమంతటి మీద, శత్రు బలమంతటి మీద చేతపడన్యా, నిమ్మకాయలు కోసేసి దండ గుచ్చేసి పెట్టేరన్యా, సబ్జాలు తెచ్చుకుని. అదేంటది? సుగంధి తెచ్చుకుని నిమ్మకాయలు కొనుక్కుంటా ఇబ్బందిగా ఉంటుంది. దండతో గుచ్చిచ్చాడు వేసుకో. కొబ్బరికాయ పెట్టి కొట్టారా? బెల్లం కలుపుని ఉండలు చేసుకో. పక్కన వాళ్ళు కూడా పెట్టు. హల్లెలూయా. ఎండుమిరపకాయలు వేసారు, తెచ్చి తాళింపు పెట్టుకో. భయం ఏంటండి నీకు? కేసర నీళ్ళు వేసారండి. కేసర నీళ్ళు వేస్తుంటే క్రీస్తున్నాడు కదా నీకు. కేసర నీళ్ళు పేర్లు ఎలా పెడతారో మరి ఎవరు పెడతారో నాకు తెలియదు. ఇవి దాటిన దగ్గర నుంచి పిల్లవాడికి నీరసం వచ్చేసిందట. సముద్రం దాటినోడికి నీరసం రాలేదు అక్కడ. కేసర నీళ్ళు దాటితే, డొక్కు తీసిన నీళ్ళు దాటితే ఏమొచ్చేసిందండి వీళ్ళకి? ఆ సముద్రం దాటినోడు, అర్థం దాటినాడు, వాళ్ళకి ఏ నీరసం లేదు, జ్వరం లేదు, వాడికి ఏ తాయిత్తు లేదు, తోళ్ళు లేవు. హల్లెలూయా. వీడికి మాత్రం కేసర నీళ్ళు దాటాక అండి పావు కేజీ పురుగు వస్తే చొల్లు అంతా చుట్టేశారు. దానికి చిన్న చిన్న నోస మొక్కలు తాయిత్తుల్లా కట్టేశారు. అసలు వీడికి ఆ తాళ్ళు కట్టాక నీరసం ఎక్కువైపోయింది, రక్తం సరిగ్గా ప్రసరం అవ్వక తీసి అవతల పడండి. హల్లెలూయా. అవి పెద్ద పెద్ద నదులు దాటేసి పాయలు చేసేసి నోడు ఎండిపోయిన 6 నెలల్లో నడిచారంటండి. ఈ రాజు ఏ రాజు? సర్వలోకం మీద ఏముంది ఆయనకి? నీ అప్పుల మీద అధికారం లేదా? తిప్పల మీద అధికారం లేదా? నీ వ్యాధి మీద అధికారం లేదా? నీ తండ్రి మీద, తల్లి మీద, పిల్లల మీద అధికారం లేదా? అయితే ఒకటి, ఆయన అధికారం నీలో పనిచేయాలని చిన్న సీక్రెట్ ఉంది. ఆయన అధికారం నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు నీలో ఆయన అధికారం ఏం చేస్తుంది? నేను నీ అధికారం ఒప్పుకోను కానీ నా ఇష్టమైనట్టు తిరుగుతాను,
కిసర నీళ్ళు ఆ నీళ్ళు దాటేత తిరుగుతాను, నువ్వు మాత్రం నాకు అధికారం ఇచ్చాయంటే ఏ అధికారం ఉండదు. నువ్వు ఆయన అధికారానికి సబ్మిషన్ చేసుకుంటే, సమర్పించేసుకుంటే, కంప్లీట్గా అప్పగించేసుకుంటే ఆయన అధికారం ఏం చేస్తుంది? నీలో పని చేస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏ రాజు అండి ఈయన? మొట్టమొదటిగా భుజముల మీద రాజ్యభారములు మోసే రాజు. రెండోది హల్లెలూయా చెప్పింది చెప్పినట్లుగా చేసే రాజు, చెప్పిందే చేసే రాజు, చేసిందే చెప్పే రాజు. క్లారిటీగా చెప్పానుగా. రెండోది, మూడోది అండి, అది లోకము సృజించబడింది మొదలుకొని మన కొరకు ఏం చేశాడంట? రాజ్యమును సిద్ధపరచు. కన్ఫ్యూజ్గా చెప్పాను మీకు, చెప్పండి. తర్వాత సత్యాన్ని, వాక్యాన్ని, ఉపదేశాన్ని, లేఖనాల్ని ప్రజల హృదయాల్లో పోసిన రాజు. ఓకే, తర్వాత ఏ రాజు అండి? అధికారము కలిగిన రాజు. ప్రైజ్ ది లార్డ్. సమస్తం మీద అధికారం కలిగిన రాజు, అథారిటీ, అధికారం కలిగిన రాజు. తాను నమ్ముకున్న పిల్లలకు కూడా ఆయన అన్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. నా నామములు దెయ్యాలను వెళ్ళగొడతారు, మరణకరమైన త్రాగిన ఏమి వాళ్ళకి హాని కలగదు. అధికారం మీకు అథారిటీ ఇచ్చాడు. దెయ్యాలను వెళ్ళగొట్టడం పాస్టర్ గారు కాదండి, విశ్వాసులు వెళ్ళగొట్టాలంట. ఎవరు వెళ్ళగొట్టాలండి? చిన్న దెయ్యం వచ్చిందనుకో, ఒక ముగ్గురు కూడుకోండి, ఒకరికి ధైర్యం చాలకపోతే కూలుకుని యేసు రక్తం చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. నజరేయుడైన యేసు నామములో చెప్తాను ఇల్లంటే నీకు అధికారం లేదు, నేను వెళ్ళను అలా వెళ్ళంటది. అధికారం ఉంది నాకు, ఎక్కువ మాట్లాడక, అబద్ధాలు ఆడకో, నన్ను భయపెట్టే మాటలు మాట్లాడక, వెళ్ళు అని చెప్పి దెయ్యాన్ని ఏం చేయాలి అన్న. అది భయపెడద్ది, అనుమానంగా మాట్లాడద్దు. నేను వెళ్ళను, నీ దగ్గర బలం లేదు అంటాను, నోరుమై వెళ్ళు, దేవుడు చెప్తున్నాను, యేసు నామములో చెప్తున్నాను వెళ్ళు అని దెయ్యాన్ని ఏం చేయాలి? పంపించి ఆ మనిషిని దగ్గరికి తీసుకురావాలి. అంతేగాని దెయ్యమంటేసి గెలగలు కొట్టేసుకున్నాడని, ఆమెపై పళ్ళు కొరుకుతా కళ్ళు గట్టి చూస్తున్నాడని, మరి అయ్యబాబు అదో టైప్లో గీరుతున్నాడని అని అనకండి. చెయ్యాలి, మీరు కూడా మొదలు పెట్టాలి. చిన్న చిన్న హీలింగ్ స్ప్రేస్ చేయాలి. ఎవరికైనా జ్వరం అంటే పదాక పాస్టర్ గారికి ఎందుకు కాగు, నేను చేస్తానుండు అని చెయ్యాలి. అలాగని సంఘం పెట్టుకో, అది వ్యతిరేకత. చిన్న చిన్న ప్రేయర్స్ చేయండి, ట్రై చేయండి. చనిపోయారు ఎవరన్నా వెళ్ళి చిన్న ప్రార్థన చేయండి, లేపేస్తాను అనండి, లేగలేదా తీసుకెళ్ళిపోమనండి, అంతే. అసలు ప్రయత్నించుకోండి, ఏమైనా జరుగుతుందా చెప్పండి? ప్రయత్నించుకోండి, ఏం జరుగుతుందా? జరగదండి. ఒకసారి ఒక చిన్న పోటీ జరుగుతుందంట. ఏంటంటే పోటీ, యువతల నుంచి అవతలకి దాటి వెళ్తే రాజకుమార్ని ఎత్తి పెళ్లి చేస్తారంట. నది దాటి వెళ్తే రాజుగారు అక్కడ ఉన్నారు, పెద్ద పోటీ జరుగుతుంది. ఎవడు దూకట్లేదు. ఎందుకు దూకట్లేదు తెలుసండి? ఇటు పక్క నుంచి అటు దూకెళ్ళలోపు బోల్డని ముసళ్ళు ఉంటాయండి. అందులో ముసళ్ళు ఉంటాయి. ఒకడు బక్కబలాసుడు వచ్చి ఏంటంటే ఇలా నిలబడి చూస్తున్నాడు అంటాడు. అక్కడికి వచ్చి నిలబడి చూస్తున్నాడు. వచ్చి చూస్తుంటే ఒకడు ఏం చేయడంటే ఇటు బక్కబలాసుడు ఒక తంతంతే అయ్యుబాబు అని చెప్పి భయముతో అవతల నుంచి ఎదిగిపోయాడు అంటాడు. రాజుగారు రాజకుమార్తె అందరూ అది కేకలేసి అయ్యి బాబు జైలు జైలు, ఎవడు వెళ్ళిపోయాడు, ముసలి నోట్లో దాటుకుంటూ వెళ్ళిపోయాడు అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా అయ్యారు సార్, ఏంటి సార్ అసలు ఇంత ధైర్యం ఎక్కడ సార్ అంటే అదంతా ఆపండి, నన్ను గెంటినోడు ఎవడు చెప్పండి ముందు అన్నాడు. చూడండి, ఆడు బక్కబలాస్ గాడు చూడ్డానికి వచ్చాడు, ఏమీ తెలియదు, అసలు ఏమీ చేత కాదు, ఒక తనుదంతే ముసల్లో ఉన్న ఆయన సంగతి కూడా మర్చిపోయి చేశాడు. అవతలకి వెళ్ళి జైలు పెట్టేస్తాను, చెయ్యిల పైకి ఎడితే ప్రియులారాడు బహుమతి ఇస్తుంటే రాజకుమార్తెను రాజుగారికి అల్లుడవబోతున్నావు, అలాగే కానీ జైలు అసలు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ టీవీ ఈ టీవీ ఊటీవీలో సెంటర్ చేస్తుంటే ప్రియులారా అంటే అదంతా ఆపండి, నన్ను గెన్నోడు ఎవడు చెప్పండి ముందు అన్నాడట. నెట్నోడు ఎవడో చెప్పండి అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? కాబట్టి ప్రయత్నం ఏం చేయాలి? ప్రయత్నం చేయి, పాడడం మొదలుపెట్టు, చిన్న చిన్న ప్రేయర్స్ చేయి. అధికారం కలిగిన రాజు బిడ్డవు, నువ్వు అథారిటీ కలిగిన రాజు బిడ్డవు. నువ్వు ఎవరు కుమార్తె అని చెప్తే రాజుగారు కూతురునండి అని చెప్పండి ఫస్ట్. ఏ రాజు అండి? రాజుల రాజు. ఏ రాజు అండి? ప్రభువులు ప్రభు. ఎక్కడ ఉంటాడండి? హెవెన్లీలో ఉంటాడు. హెవెన్లీ డిపార్ట్మెంట్, పరలోకంలో ఉంటాడు, హెవెన్లో ఉంటాడు. అది ఎక్కడ ఉంటుందండి? అక్కడే ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే రాజుగారిని తెలుసుకోవాలంటే బాప్తిసం పొందు, మారు మనసు పొందు, మానకుండా రా చర్చ్కి, దేవుని సందులు ఉండు. ప్రైజ్ ది లార్డ్.